గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ టైం చూసా తనని. చాలా అంటే చాలా నచ్చేసింది. ఇప్పటివరకు చూసిన అందరు అమ్మాయిల్లా అయితే కాదేమో, చాలా కొత్తగా అనిపించింది. ఏంటి ఎదురు రాస్తున్నట్టున్నాడు. రే 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 ఆగ్రా. రేయ్, నువ్వు స్టోరీ రాస్తున్నావా లేదా ఇది నిజమా? స్టోరీయే నిజంగా స్టోరీయే. నువ్వేమన్నా విరాట్ కోహ్లీ అనుకుంటున్నావారా? అవును, మ్యాటర్ ఇంతనే ఇంకేమైనా ఉందా? ఉంటే డైరెక్ట్ చెప్పరా. రేయ్, నాకు అసలే చదివే ఒప్పుకోలేదు. చెప్తే మీరేమనుకుంటారో అని. ఇందులో అనుకోవడానికి ఏముందిరా? ఇంతకెవరు అమ్మాయి? అది తను. రేయ్, నా దగ్గరకు ఉన్నారా? నేను నీ ఫ్రెండేని రా. సరే, నేను ఎవరికి చెప్పు. శ్రావ్య. ఆ ముడతల మొక్కం దాన్ని ఎట్లా లవ్ చేసినావురా? అదో పెద్ద నసపిట్ట. అదొక్కసారి మాట్లాడడం మొదలు పెడితే చెవులకెళ్ళి రక్తం వస్తుంది. రే, బి సెక్షన్ శ్రావ్య కాదు. మరి మన క్లాస్ శ్రావ్య. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేరా. నాకు ఏం అర్థం కావట్లే. మీరు ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నారు అసలు? నీకు తెలిసే లవ్ చేసినవారా? తెలిసే అంటే నేను తనతో మాట్లాడిందే చాలా రేర్గా. ఇంకెలా తెలుసుకుంటా? ఎందుకు, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్ ఉన్నా ప్రాబ్లం లేదురా. బ్రేకప్ అయితే మళ్ళీ ట్రై చేయొచ్చు. కానీ నీకు మన క్లాస్లో వినోద్ ఒకడు ఉన్నాడు, గుర్తున్నాడా? సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పాపం యాక్సిడెంట్ అయ్యి హ్యాండ్ కట్ అయింది. తెలుసు, అందరికీ అలానే తెలుసు. బట్ అది యాక్సిడెంట్ కాదు. మరి శంకర్ అన్న హైదరాబాద్లో ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. అందరి బోనాలు చేరేది అమ్మవారి గుడిలో అయితే స్టార్ట్ అయ్యేది మాత్రం శంకరన్న ఇంటి నుండి. శంకరన్న అంటే కొందరికి అభిమానం, కొందరికి గౌరవం, కొందరికి కోపం, కానీ బేసిక్గా అందరికీ భయం. అది మ్యాటర్. అదిగో ఏది మ్యాటర్? నువ్వు అంత కష్టపడి చెప్పింది అదేం వినలేదు. శంకరన్న అది ఆ రోగం. బట్ షాకింగ్గా ఏది విన్నా చూసినా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా ఉండిపోతాడు. సో నువ్వు మళ్ళీ మొదటి నుంచి చెప్పు. నాకు అంత ఓపిక లేదు. కృష్ణ తన శంకరన్న కూతురు. వినోద్ జస్ట్ లవ్ లెటర్ ఇస్తేనే హ్యాండ్ కట్ చేసిండు. నువ్వు ఏకంగా డైరీయే రాస్తున్నావు. చూసుకో మళ్ళా. నేను రాసినా కానీ ఇంకా తనకి ఇవ్వలేదు కదా. సో నేను సేఫే కదా. కృష్ణ, నీకు మళ్ళీ చెప్తున్నా, తను శంకరన్న కూతురు. జాగ్రత్త. దేవుడు నాకు లోపం ఇస్తే మా నాన్న నాకు ఇంకో లోపం ఇచ్చిండు, భయం. కృష్ణ, ఈ పాలు తాగి వండుకోపో. పొద్దున్న లేచి స్కూల్ పోవాలి. నాన్న, మా క్లాస్ టీచర్ కృష్ణ నువ్వు ఎప్పటికో భయపడతావు, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా ధైర్యంగా ఉండాలని చెప్పింది. మరి నువ్వేమో ధైర్యం మన ఒంటికి మంచిది కాదు, ఎప్పుడు భయంతోనే ఉండాలని చెప్తావు. ఇప్పుడు నేను ఏది ఫాలో అవ్వాలి? మీ టీచర్ చెప్పినట్టు భయాన్ని పక్కన పెట్టేసి ధైర్యంతో ఒక ట్రైన్ ముందు వెళ్ళి నిలబడితే ఏమైతుంది? ట్రైన్ గుద్దేసి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు అదే ధైర్యంతో ఒక 10th ఫ్లోర్ బిల్డింగ్ నుండి దూకితే ఏమైతుంది? కింద పడి చచ్చిపోతాం. చూసావా ధైర్యం వల్ల ఎన్ని ప్రమాదాలు. అదే భయంతో నువ్వు ఏ ట్రైన్ ముందైనా నిలబడగలవా? అమ్మో. అదే భయంతో ఏ బిల్డింగ్ మీద నుంచి నేను దూకాలన్న ఆలోచన ఉంటుందా? ఆహా. చూసావా నాన్న, భయానికి ఉన్న అడ్వాంటేజెస్ ధైర్యానికి ఉండవు.
అందుకే మనం ఎప్పుడూ భయపడుతూ బతకాలి. ధైర్యము మన ఒంటికే కాదు, మన ఆలోచనలు కూడా మంచిది కాదు నాన్న. మరి టీచర్కి ఏం చెప్పను? మీ టీచర్ని ధైర్యంగా ఒక ట్రైన్ ముందు నిల్చోమని చూద్దాం. అలా 25 ఏళ్ళు భయంతో పాతుకుపోయిన నేను మొదటిసారి ధైర్యం చేసి తప్పు చేశా. గుర్తు తెలియని వ్యక్తులు శంకరన్న కూతుర్ని కిడ్నాప్ చేశారని సమాచారం. ఎవరు కిడ్నాప్ చేశారనే విషయంపై శంకరన్న మనుషులు గాలింపు చర్యలు చేపట్టారు. శంకరన్న నిజంగా వాడెవడు నాకు తెలియదన్నా. అదే అడుగుతున్నాం, తెలియని వాడికి అడ్రస్ ఎట్లా చెప్తావు? శంకరన్న కాడికి సహాయం కోసం రోజు మస్తు మంది వస్తారు. ఈడు అందులో ఒకడు అనుకున్నా. సాయం కోసం వచ్చాడేమో అని అడ్రస్ చెప్పినా అంటావు. వాడెలా ఉన్నాడు అంటే హెల్మెట్ పెట్టుకున్నాడు అంటావు. నువ్వు చెప్పేది ఎట్లా నమ్మేది? మాటకున్న విలువ కూడా చంపేశావు. నువ్వు చేసిన తప్పు ఈ ఇంటి పరువునే లాక్కపోయింది. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుర్తు తెలియని వ్యక్తులు శంకరన్న కూతుర్ని కిడ్నాప్ చేశారని సమాచారం. ఎవరు కిడ్నాప్ చేశారనే విషయంపై శంకరన్న మనుషులు గాలింపు చర్యలు చేపట్టారు. జనాలకు భయం పోయిందంటే ఏదో అనుకున్నా. పోయి శంకరన్న కూతుర్నే కిడ్నాప్ చేసిండు. ఇక వాని ఆయుష్ ఆరిపోయినట్టే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ. అరే ఏంద్రా ఇది? ఏమైందిరా? మాట్లాడవేంది? నీతోనే మాట్లాడుతున్నా. అది అదే ఏంది చెప్పు. నానా అమ్మాయేరా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరు? నానా నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాం నాన్న, అందుకే ఆపుకోలేక లేపుకొచ్చేసిన. లేపుకొచ్చుడేంద్రా? ఏం సూపర్ మార్కెట్లో చాక్లెటా? గంత ప్రేమిస్తే నాకు చెప్పొచ్చు కదా. నేనే వాళ్ళ అమ్మ నేనతో మాట్లాడి పెళ్లి చేస్తాను కదా. మాట్లాడుతావు. వాళ్ళ ఇల్లేండో తెలిస్తే వాళ్ళ ఇంటికి ఆ కాలనీకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటావు. నీకు బాగా తెలుసుది. మరి నాకే తెలుస్తుంది కదా, దాన్ని ప్రేమించిన నేనే కదా, నాకే తెలుసు. అన్ని తెలుసురా నీకు. లేపుకురావడం తప్పని మాత్రం తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా, పోయి మాట్లాడరా. పో. ఆకులు కాలినాక ఇక చేతులు పట్టుకున్నట్టున్నది. ఆకులు కాలినాక కాదు నాన్న, చేతులు కాలినాక ఆకులు. ఇందుకేమనుకొస్తావు నువ్వు? ఇంతకు నీ పేరేందమ్మా? శంకరన్న కూతురు శ్రావ్యారెడ్డి మ్యాగ్నా అనే స్టార్టప్ కంపెనీలో డెవలపర్ గా పనిచేస్తుంది. శ్రావ్య ఎవల తాలూకా? ఆ కిడ్నాప్ చేసేవాడికి సాయం చేశాడని ఒక వ్యక్తిని నరికి చంపేసిన శంకరన్న. చనిపోయిన వ్యక్తి మలేష్ అని గుర్తించారు. ఇప్పుడు మనం ఆ విజువల్స్ లైవ్ లో చూస్తున్నాం. ఈ ఏరియా కొత్త. ఈ న్యూస్ కవరేజ్ చేయడానికి నొక్కదానికి వచ్చావు. వేరే ఛానల్ వాళ్ళు ఎవ్వరు రాలే. ఎందుకో తెలుసా? తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. లోకల్ టీవీ నిజాలకు నిదర్శనం అనే అజెండాతో ముందుకెళ్తున్నాం. మేమెవరికి భయపడాల్సిన అవసరం లేదు. దుర్గా, ఆమె లోపల దోలుకునిరా. కెమెరా ఆన్ చేసుకో తమ్మి, నేను కూడా నిజాలే చెప్తా. ఇంతకెవరు కిడ్నాప్ చేశారనుకుంటున్నారు? ఎవరంటే ఏం చెప్తాడు? ఊర్లో చాలా మంది దుష్మన్ ఉంటుంది ఆయనకి. ఆడెవడైనా కానీ రేపొద్దున అమ్మోరు తల్లి ముందు ఆడి తలా మొండం 2 వేరైపోతాయి. మీరెందుకు చంపడం? పోలీస్ కంప్లైంట్ ఏమైనా? పోలీస్ కంప్లైంటా? శంకరన్న కన్నా తోపుగాలా? కావాలంటే
చంపినాక శవాన్ని స్టేషన్ ముందు పడేస్తాం. సచ్చిన శవాన్ని వచ్చి అరెస్ట్ చేసుకోమను. ఇప్పుడు ఈ మాట నా కూతుర్ని ఎత్తుకపోయినోడు దాకా ఎనబడాల. నువ్వు మొగోనివైతే ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నా కూతురు నేనే వదిలేసిపో అని మాట నేను చెప్పా. నువ్వు వదిలేసినా వదిలేకపోయినా నా కూతురిని ఎట్లా తెచ్చుకోవాలో నాకు మంచిగా తెలుసు. కానీ నువ్వు బతుకుడు మాత్రం నాకు తెలియదు. ఎవడు చంపుతాడో, ఎప్పుడు చంపుతాడో, ఎక్కడ చంపుతాడో నాకు తెలియదు. నిన్న నీ రోజేమో, ఈరోజు నీ రోజేమో, కానీ రేపు ఎల్లుండి నా రోజంటూ ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం నీకేమైతుందో నాకు మాత్రం తెలియదు. ఇది నిజం. నువ్వు ఆ అమ్మాయి కాదు కాదు కదా, చెప్పురా కృష్ణ. ఈ అమ్మాయి ఆ శంకరన్ కూతురు కాదు కదా? తనేనన్నా. దొంగ సచ్చినోడా, నువ్వెంత పిరుకోనువో నాకు తెలియదా? అయినా పూజ చేస్తున్నప్పుడు ఈ కామెడీ ఏందిరా? చచ్చిపోయినాక పుణ్యలోకాలకు పోరంట. నేను చెప్పింది నిజం నాన్న. శంకరన్న కూతురే. గంటతో కొడతా. నువ్వు చెప్పమ్మా, నువ్వు శంకరన్న కూతురు కాదు కదా? నేను శంకరన్న కూతుర్నే. ఏ జన్మలో ఏ పాపం చేసినాడో, కిడ్నాప్ చేసినాడు నా కొడుకులాగా పుట్టిండు. నానా నానా ఏం చేస్తున్నావు నాన్న? కనిపిస్తలేదా? ఊరేసుకుంటున్నారా? లుంగితో ఊరేసుకోవడం ఏంటన్నా అసహ్యంగా? ఈ టైంలో కూడా కంఫర్ట్ కావాలారా? నేను చెప్పేది నాన్న, ఒక్క నిమిషం ఆగు. నువ్వు నన్ను ఆపకరా. నువ్వు పుట్టిందే నన్ను చంపనీకే. అరే నేనెందుకు చంపుతానన్నా నిన్ను? అవు, నువ్వు నాకెందుకు చంపుతావు? రేపు శంకరన్నకు నిజం తెలిసిందనుకో, ఆయన నన్ను చంపుతాడు. అప్పుడు నువ్వు హ్యాపీగా పిండం పెట్టు. గాళ్ళేమో కిడ్నాప్ అని, నువ్వేమో లేపుకొచ్చినా అంటున్నావు. నేను చెప్పేది నిజం నాన్న. ఆ అమ్మాయి కూడా నేనంటే ఇష్టం, అందుకే నాతో పాటు వచ్చేసింది. ఈ టైంలో మీ అమ్మ ఉంటేలే ఎడమకాలు చెప్పుతో కొట్టేదిరా నిన్ను. అమ్మనే ఉండుంటే మా ఇద్దరికి దిష్టి తీసి లోపలికి పిలిచేది, మా ఇద్దరికి పెళ్లి చేసేది. అంతేగాని నీలాగా మంచం ఎక్కి నేను ఊరేసుకుంటా అనేది కాదు. శంకరన్న కూతురు అని తెలిస్తేలే ముందు ఆమెనే నీ కూరేసేది. అయినా శంకరన్న చేతిలో తనలాడి సచ్చాకంటే ఈ ఊరేసుకొని చచ్చింది నాయంరా. ఊరికే నేను చస్తా అంటావేంది? ఆ శంకరన్నకు తెలిస్తే నేను కూడా చస్తా. నేను చస్తా అనేది నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిన ఆదరా? కొడుకుకి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు కూడా భయపడితే ఎట్లా? నువ్వు పెద్ద కృష్ణార్జున యుద్ధం చేసి వచ్చినావు. వెనకనండి బూస్టింగ్ ఇచ్చే నీకే. చూస్తున్నలే చిన్నప్పటి నుంచి. నీకు భయాలు ఇవ్వడం తప్ప బూస్టింగ్ ఇవ్వడానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఆపండి మీ గోలా. మీ ఇద్దరు బయటకు పోతే నేను బట్టలు మార్చుకోవాలి. అరే కృష్ణ, ఈసారైనా నిజం చెప్పురా. మొన్న అన్నావు కదా, మీ అమ్మ మీద ఉట్టేసి మరీ చెప్పు. ఏమంటున్నా? ఆ పిల్ల శంకరన్న బిడ్డ కాదు కదా? మీరిద్దరు కలిసి నా మీద ఫ్రాంక్ అయితే చేస్తలేరు కదా? ఫ్రాంకా? ఓహో ప్రాంకా. నీ మీద ప్రాంక్ చేస్తే మాకేమొస్తుంది? నిజంగా లేపుకొచ్చినా అంటుంటే. లేపుకొస్తేవి డైరెక్ట్ ఇంటికి వస్తారా? నువ్వు నాడికాడికో పారిపోతే అయిపోతుండే కదా. నేను పోతే నువ్వు ఇంట్లో సుఖంగా ఉందామని. అట్లా కూడా నన్ను సుఖంగా ఉండనివారా? ఎట్లా పుట్టినవరో నువ్వు నాకు? నాకేం తెలుసు? పుట్టేటప్పుడు కళ్ళు మూసుకొని పుట్టినా. నువ్వేగా చెప్పింది. నువ్వే కాదు, ఎవడు పుట్టినా గట్టనే కళ్ళు మూసుకొని పుడతారు. ఇగో ఇదంతా కాదు గాని ఆ అమ్మాయి రాగానే నువ్వు ఆమె కలిసి ఎటన్నా పారిపోండ్రి. నీ ఈ బాధ పడలేకే రాత్రే వెళ్ళిపోదామని బట్టలని బ్యాగ్ లో పెట్టుకొని మరీ
సర్దుకోను మరి. రే కృష్ణ, ఎంతసేపు రా? ఓ 10 నిమిషాలు ఆగండి రా, వస్తా. ఇడు గంట నుంచి ఇదే చెప్తుండ్రా. అరే ఆడు తాగాడు పీకాడు, అన్నెందుకురా పిలిచి స్టఫ్ బొక్క మనం కానిచ్చేద్దాం. అరే వాడు లవ్ చేస్తున్న సంగతి మనకు చెప్పనీకే 4 ఏళ్ళు పట్టింది. వాళ్ళ ఇంట్లో చెప్తాడంటావా అసలు? చెప్పనా? చెప్పు. మొన్న మా నాన్న, అరే నీకు ఎలాగో పెళ్ళిడొచ్చింది కదా, ఓ మంచి సంబంధం ఉంది చేసుకుంటావా అని అడిగిండు. నువ్వేం చెప్పావు? నేను చేసుకోనని చెప్పేసి నాన్న నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం, పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా అని చెప్పేశావా? లే, చెప్దామనుకున్నా కానీ ధైర్యం సరిపోలేదు అంతేనా? అంతేకాదు, టైం కూడా కలిసి రాలే. అదే టైంకి మా ఇంట్లో కరెంటు కూడా పోయింది. కరెంటు పోతే మేము ఏ ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోము తెలుసా? అబ్బా గొప్ప పట్టింపులే. ఇలా అన్నిటికీ రీజన్సే చెప్తావా? ఇక మా నాన్నతో వచ్చి ఎప్పుడు మాట్లాడతావు? ఓ హోల్డ్ ఆన్. ఎవరి నాన్నలకు వాళ్ళే చెప్పుకోవాలి. మీ నాన్నకు నేనే చెప్పి, మా నాన్నకు కూడా నేనే చెప్పి, ఇంకా నువ్వు ఉన్నది ఎందుకు గాడుదలు గాడానికా? నీకు మా నాన్న సంగతి తెలుసు కదా. తెలుసు కాబట్టే అంటున్నా, మీ నాన్నను నువ్వే హ్యాండిల్ చేసుకో. తొందరపడి మీ నాన్న ముందరికి వస్తే నేను ఇంటికి కాదు, నా బాడీ బొందలగడ్డకే. ఒకవేళ నేను చెప్పినా ఫస్ట్ లవ్ చేసినోడిని చంపేసి తర్వాత నన్ను ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అబ్బా మీవి కూడా గొప్ప పట్టింపులే. ఎటు తిరిగినా నాకే కదా బొక్క. అందుకే మనకున్నది ఒక్కటే ఆప్షన్. ఏంటది? లేచిపోదాం. బతుకన్న కొన్ని రోజులైనా అలా నవ్వుతూ బతకరా కృష్ణ. నవ్వుతావేంటి? మీరు కామెడీ చేస్తే నవ్వరా? నీకు కామెడీగా ఉందా? అంతేలే, ఏదో ఒక రోజు నన్ను వేరే వాడికి ఇచ్చి చేసేదాకా నీకు అర్థం కాదు నా బాధ. శ్రావ్య ఇప్పుడు ఏమైంది? ఏదో రేపే నీకెవరితోనో పెళ్లి చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చే వరకు నేనేం చేయలేనని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ గానే చెప్తున్నా. నేనేం చేయలేను కూడా. మరేం చేద్దామని లవ్ చేసావు? అరే అప్పటికి ఏదో ఒకటి చేయొచ్చు అనుకున్నా. మీ నాన్న శంకర్ దాదా నుంచి శంకర్ దాదా జిందాబాద్ లాగా పీస్ఫుల్ గా మారిపోతాడు అనుకున్నా. అందరూ మారాలనుకుంటావు, కానీ నువ్వు మాత్రం మారవా? జీవితాంతం ఇలానే భయపడుతూ ఉంటావా? నాకు ఇంకొంచెం టైం కావాలి. అయినా ఇప్పుడు ఆ సిచ్యువేషనే లేదు కదా, ఎందుకు ఈ టాపిక్ అసలు? ఒకవేళ రేపు ఆ సిచ్యువేషన్ వస్తే అప్పుడు లేపుకపోతావా? అంటే అది ఓహో, నువ్వు కూడా అందరిలానే అయితే ఉన్నంతకాలం టైంపాస్ చేసి పెళ్లి టైం వచ్చినాక నేనేం చేయలేనని చేతులు దులుపుకుంటున్నావా? నీకేమైనా పిచ్చి లేచిందా? ఇంతకాలం మనం బానే ఉన్నాం కదా, ఏమైంది నీకు సడన్ గా? ఇంతకాలం కాదు, రేపటి కాలం కూడా బాగుండాలని. అది రేపు ఆలోచిద్దాంలే. లేదు కృష్ణ, నాకు నీ మీద నమ్మకం పోయింది. నువ్వు అందరిలానే అని నాకు ఇప్పుడే అర్థమైంది. నీకు నా మీద ప్రేమ కన్నా భయమే ఎక్కువ. శ్రావ్య, లేచిపోవడం అనేది నేను నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు అసలు. రోజు నాకు అదే పని. మరి నేను అలా అనలేదు. నువ్వెలా అన్నా సరే, నువ్వైతే అందరిలాంటోడివే. అమ్మాయి ఫీలింగ్స్తో ఎమోషన్స్తో నీకు అసలు అవసరమే లేదు. ఎప్పుడు నీ గురించే నువ్వు చూసుకుంటావు. నేను ఫైనల్గా సూసైడ్ చేసుకున్నా కూడా నాకు ఆ అమ్మాయితో సంబంధమే లేదని సైడ్కి తప్పుకునే క్యారెక్టర్ నీది. నీలాంటోడిని లవ్ చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. నీకు చెప్తే అర్థం కాదా? నాకు ఇంకా కాల్ చేయకు. నీలాంటోడితో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. కాల్ చేయకు నాకు. హలో,
నీ వాయిస్ వింటుంటేనే కంపరంగా ఉంది. మళ్ళీ కాల్ చేయకు నాకు. నీకు చెప్తే అర్థం కాదా? మా నాన్నతో చెప్పమంటావా? చెప్పవే, ఎవరిని భయపెడుతున్నావు? ఇప్పుడు నేను లేపుకెళ్తే వెనకటికి ఒక సామెత ఉంది, చేసింది పోదు చేయంది రాదు. అంటే నీకు భయం పోదు ధైర్యం రాదని. ఒసై శ్రావ్యారెడ్డి విను, ఒక గంటలోనే నేను లేపుకెళ్తున్నా. మేకప్లో లిప్స్టిక్లు అంటూ లేట్ చేయకు, ఎందుకంటే నాకు లేట్ చేసే వాళ్ళంటే చిరాకు. ఇంటిని ఇంట్లో వాళ్ళని ఇంకోసారి చూసుకో, ఎందుకంటే అడ్డొస్తే ఎవరిని వేసేస్తున్నా నాకే తెలియదు. కరెక్ట్గా గంటలో వస్తా, రెడీగా ఉండు. ఎంత తాగిర్రో ఊగుతున్నారు నా కొడుకు, బ్లడీ డ్రంకర్డ్స్. ముందు చూడుబే. నాన్న కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నా అంటున్నా? బేసిక్గా సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, కానీ ఈసారి దసరాకు వస్తుండు. ఫిక్స్ అయిపోండి, శంకరన్న అల్లుడు శ్రావ్యారెడ్డి మొగుడు ఈ కృష్ణగాడే. తెలుసులేదే, కాల్ కట్ చేస్తావు, మీ అయ్యా కాల్ కట్ చేస్తా. శంకరన్న ఐఎమ్ కమింగ్. నువ్వు వేరా భయపడుతూనే ఉంటే బెస్ట్, ధైర్యం చేసావంటే బెస్ట్. మత్తును వదిలి చేయరా థింకింగ్, వెనకడుగేసావంటే బెస్ట్. ముందుకు వెళ్ళావంటే రోస్ట్, భద్దుర మనకి డారెన్ డాషింగ్ లో. అక్కడున్న టాను పేరు శంకరన్న, ఆ దిక్కలేస్తే చావు దెబ్బకన్నా. అక్కడున్న టాను పేరు శంకరన్న, ఈ చిక్కులన్నీ నీకు బతుకన్నా. ఏంటి చిన్న, ఏంటి సమస్య? బాబు దా బాబా నిన్నే దా. ఇడ శంకరన్న ఇల్లేడా? శంకరన్న ఇల్లు తెలియదా? తెలియకనే అడుగుతున్నా. మీరిద్దరు ట్విన్సా? పక్కనే పెట్టుకొని ఎవరని అడుగుతావా? ఈడు కూడా తాగినట్టుండు. ఏ బిర్యానీతో వచ్చిందో ఏంటో. లంక నగరలోన నువ్వు చింతలాగా దూరిపోకులో ఒక మైకం. హే, ఎవరు నువ్వు? కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? ఎవరైనా చూస్తే చంపేస్తారు. ఆల్రెడీ అందరిని పడుకోబెట్టే వచ్చా. ఏం చేస్తున్నావు? హెల్మెట్ హ్యాంగర్ తగిలేస్తున్నా. అక్కడ హ్యాంగర్ ఏం లేదు. తాగేసి వచ్చావా? లేపుకుపోవడానికి వచ్చా. వస్తావా రావా? నాకేం అర్థం కావట్లేదు. ఓ, నువ్వు అందరిలాంటి దానివైతే ప్రేమించినంత కాలం ప్రేమించి లేచిపోదాం అన్నప్పుడు నాకేం తెలియట్లేదు, నాకేం అర్థం కావట్లేదు అని చేతులు దుడిపేసి 10 నిమిషాలు ఇప్పుడే వచ్చేస్తా. తాగిపోయి నువ్వు తిప్పలన్నీ తెచ్చుకోకు, పక్కనేటు ధైర్యం. బంగి జామ్. కృష్ణ మొత్తం మోసేద్దామనే. bicep, tricep, chest. Come on. అటెక్కడికి? ఎట్లా వచ్చినా అట్లనే పోతున్నాం. వెళ్ళు, అక్కడే గుమ్మానికి కట్టేస్తారు. ముందు హెల్మెట్ వేసుకో. అటు కాదు, ఇటు. ఈ చిక్కులన్నీ నీకు బతుకన్నా. బ్యాగ్ 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 బ్యాగే. నిజం చెప్పరా, ఆడ నువ్వు బ్యాగ్ వదిలేసింది ఈడ నా బ్యాగ్ సదరనికే కదా. నన్ను మెల్లగా సైడ్ చేసి, సైడ్ కాదు ఏకంగా నన్ను మీదికే పంపించి
మీరిద్దరు హ్యాపీగా ఉందామని ప్లాన్ చేశారు కదా. అయ్యో మావయ్య, అలా ఎందుకు అనుకుంటారు? ఏదమ్మా మామయ్య అని ఇంకోసారాను? మావయ్య అరే ఓ తాగుపోతాడా, ఈ అమ్మాయికి నాకు ఇంకోసారి మామయ్య అనద్దని చెప్పు. గుళ్ళె గంటలు మోగినట్టు చావుడప్పులు నా చెవులో మోగినట్టు అవుతున్నాయిరా. తాగుబోతాడా అయిందన్న, ఆ తాగేదాకా మందని నాకు అస్సలు తెలీదు. ఇదంతా దాని సైడ్ ఎఫెక్ట్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. అదమ్మా మ్యాటరు. నీ మీద ప్రేమతో కాదు, మందిచ్చిన ఊపులో నిన్ను లేపుకొచ్చిండు. కాబట్టి చెప్పేది ఏంటంటే, నువ్వు ఎట్లయితే లగేజ్ తీసుకొచ్చినావో గదే లగేజ్ తీసుకొని మీ ఇంటికి పోయినావు అనుకో, గప్పుడు ఇక మేమిద్దరం హ్యాపీగా ఊపిరి తీసుకుంటామమ్మా. వాళ్ళ నాన్న లాలీపాప్ తింటూ సరే అమ్మా అని వదిలేస్తాడు. గొడ్డలు తీసుకొని కోడిని నరికినట్టు నరుకుతాడు. అయితే అన్ని తెలిసే లేపుకొచ్చినావు కదరా. మావయ్య అదే అంకుల్, ఫస్ట్ టైం కృష్ణ ధైర్యం చేశాడు. మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా? నువ్వెందుకు నవ్వుతున్నావురా? శంకరన్న బిడ్డని నువ్వే లేపుకొచ్చినావు అని తెలిసిందనుకో, నీ బాడీ నీ తలకాయని వెతుకుతా ఉంటది. అంకుల్, నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారనుకుని మా నాన్న అలా రియాక్ట్ అయ్యాడు. కిడ్నాప్ ఏం చేయలేదు, ఇలా ప్రేమించినోడితో వచ్చేసానని తెలిస్తే మేము ఎదురు కట్నం ఇచ్చి మా సావుని మేమే తెచ్చుకున్నట్టుంటది. బ్రేకింగ్ న్యూస్! శంకరన్న కూతురి కిడ్నాప్ కేసులో ఒక కొత్త ట్విస్ట్. ఇప్పటి వరకు తనని ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని అనుకున్నాం, కానీ అదంతా పచ్చి అబద్ధమని ఈ సీసీటీవీ ఫుటేజ్ చెప్తుంది. ఈ విజువల్ చూస్తే ఎవరు తనని కిడ్నాప్ చేయలేదని, ఇష్టంతోనే ఇంటి నుండి వెళ్ళిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మా నాన్న అర్థం చేసుకుని మన కోసం వెతుక్కుంటూ వస్తాడు. ఏరా కృష్ణ, ప్రాణాలు గాల్లో తేలుతున్నట్టున్నది కదా. నీ అవ్వ దోమలు చల్లగుండా. నాన్న ఆడుంది చూడు, కొట్టు. అయినా ప్రతి వారం మస్తు కొట్లాడుకునేటోళ్ళం కదా నాన్న. ఒక వారం నేను లోపలైతే నువ్వు బయట, నేను బయట అయితే నువ్వు లోపల అని మస్తు కొట్లాడేటోళ్ళం. ఇప్పుడు ఇక అవన్నీ ఏం లేవు. అయినా నువ్వు మస్తు గురకూరుతావు నాన్న, నాకు అసలు నిద్ర రాదు. నేను వెళ్ళి లోపల తనతో పడుకుంటా. రేయ్, బ్యాట్తో కొడతా చెత్త నా కొడుక. ఇంత ఘోరమైన సిచ్యువేషన్లో నీకు రొమాన్స్ ఎట్లా సుధరాయిస్తుందిరా? నీ కునుకు తగలయ్యా. ఇంతకాలం సంతోషంగా భయంతో బతికినాం, ఇప్పుడు సంతోషం పోయి ఉట్టి భయమే మిగిలిందిరా. నిద్ర వస్తలేదు, కళ్ళు మూసుకుంటే అంతా పీడకలే వస్తున్నాయిరా. నన్నేమన్నా కథ చెప్పమంటావా? ఒరే పాపిస్తోడా, కొంచెమైనా నా మీద జాలి లేదారా? అయినా గా పిల్ల నిన్ను ఎట్లా లవ్ చేసిందిరా? అదా, అది నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నాన్న. రేయ్ గా నవ్వాపురా, నేను నీ లవ్ని నరేట్ చేయమని చెప్పలే. ఈ దరిద్రం అంతా ఎట్లా చాలైందని అడుగుతున్నారా? ఇప్పుడు చెప్పాలా వద్దా? నేను తను శంకరన్న కూతురు అని తెలిసిన తర్వాత మర్చిపోవడానికి మస్తు ట్రై చేసిన, కానీ నా వల్ల అస్సలు అవ్వలే. రే, ల్యాబ్ అయిపోయినాక ఇక్కడేం చేస్తున్నావు? నడువు పోదాం. రే, నువ్వు ఫేస్ అలా పెట్టుకోకరా. నీకు ఆల్రెడీ చెప్పిన తను శంకరన్న కూతురని. శంకరన్న కూతురే ఇది విన్నట్లేదు. ఏం చేయాలి? తన నుంచి డైవర్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసిన, కానీ తనని చూడంగానే తనే కావాలనిపిస్తుంది. మళ్ళీ ప్రపోజ్ చేస్తావా? అయితే నా వల్ల కాదు. మరి ఎందుకురా నువ్వు ఉండి వెంట చూసినా సరే, లవ్ చేసే ఉద్దేశం ఉంటే పోయి చెప్పు, లేదా నువ్వు మూసుకొని కూర్చో.
మీకు చెప్పడానికి నాకు 4 years పట్టిందిరా. ఇంకో 4 years ఆగి చెప్పినా ఏం లాభం లేదు. ఆమెకు వాళ్ళ డాడీ పెళ్లి కూడా చేసేస్తాడు. అవు చేసేస్తారు. అవు చేసేస్తారు. మీరు ఆగండి రా. కృష్ణ, నువ్వు నిజంగా సీరియస్ అయితే చెప్పు. నువ్వు ఈజీగా ప్రపోజ్ చేసే ప్లాన్ నా దగ్గర ఒకటి ఉంది. ఎప్పట్లాగే శ్రావ్యకు కాల్ చేసి క్లాస్కి రావే టైంపాస్ చేద్దామని అడుగుతాం. నా చూపే తేలే నీ పైన వాలే ఆలోపే నే వీడానేలే నీ ప్రేమ కాలే నన్ను మీటే వేలే నా చెయ్యి నీతో చేరాలే నీరాకతోనే మారాను నేనే నీతోనే ఇకపై నేనుండాలే మాట్లాడిస్తూనే మాయే చేసావే నీ ఆ నవ్వులతో అల్లేస్తూనే నా చూపే తేలే నీ పైన అలా టైంపాస్ చేసిన టైంలో మీలో ఎవరో ఒక లీడ్ తీసుకొని ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని అడగండి. ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? నన్ను మీటే వేలే నా చెయ్యి నీతో. శ్రావ్య, మేము మాట్లాడుకుంది ఏమైనా విన్నావా? ఏం మాట్లాడుకుంది? ఏం లేదులే. రే, నువ్వు బాటిల్ స్పిన్ చేయి. అదో బొక్కలో గేమ్, నీదో బొక్కలో ఐడియా. ట్రూత్ అని చెప్పి తీసుకోవడం, వాడేదో సొల్లు చెప్పేయడం, అది ట్రూత్ అని అందరిని నమ్మేయడం. అందుకే నువ్వు డేర్ తీసుకో. డేర్ నేను ఇస్తా. వీడు యూజువల్లీ ఎవరితో మాట్లాడాడు కదా, అమ్మాయిలతో అయితే అస్సలే మాట్లాడు. సో ఎవరికైనా ప్రపోజ్ చేయి. ఎవరికో ఎందుకు, శ్రావ్యకే ప్రపోజ్ చేయి. లో మన ఫేర్వెల్ అది అయిపోతే నువ్వెవరు నేనెవరు? ఐ లవ్ యూ అనే 3 ముక్కలు చెప్పి పక్కకు జరగాలని లేదు. ఐ వాంట్ టు మ్యారీ యూ శ్రావ్య. నువ్వు సో అండ్ సో పర్సన్ కూతురు అనే భయం కన్నా నీకు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండిపోతాను అన్న భయమే ఎక్కువైపోయింది. నన్ను ప్రేమించమని నేను అడగను, నన్ను పెళ్లి చేసుకోజాలు, నేనే ప్రేమించుకుంటా. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నిన్ను మాత్రం ఒంటరిదాన్ని చేసి అస్సలు వెళ్ళను. డేర్ 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 మంచిగా అన్నావు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్. మరి ఆ పిల్లర్ రియాక్షన్ ఏముండేరా? సైలెంట్గానే ఉండే, కానీ ఆ రోజంతా నాకు ఇది కూడా రాలే. కాకపోతే అదే రోజు సాయంత్రం కృష్ణ, ఆఫ్టర్నూన్ క్లాస్లో అది నిజంగా డేరేనా? డేరే డేరే. ఓ శ్రావ్య, చెప్పు కృష్ణ. మీ నాన్నతో నువ్వేం చెప్పావు కదా, అది నిజంగా డేరే. జస్ట్ డేర్ డేర్. కృష్ణ, లేట్ నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తా, తోడుగా రావచ్చుగా ఈరోజు? ఎంతైంది? సో
మధ్యాహ్నం చెప్పింది మాత్రం డేరే అంటావా? నిజం చెప్తే ఏమనుకుంటుందో. డేరే. ఓ సరే పద ఇక్కడి నుంచి వెళ్దాం. అప్పుడేనా? అంటే 5 నిమిషాల గురించి నన్ను తోడుగా రమ్మన్నావా? ఎలాగో డేరే అన్నావుగా, ఎంతసేపు ఉంటే ఏంటి? శ్రావ్య, అంటే అది నిజంగా నిజమే, అంటే డేరే. ప్లీజ్ మీ నాన్నతో ఏం చెప్పావు కదా? శ్రావ్య, అంటే అది ఐ వాంట్ టు మ్యారీ యూ. నువ్వు మధ్యాహ్నం చెప్పింది నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఒకవేళ అబద్ధమైతే అది నిజమవ్వాలని కోరుకుంటున్నా. ఒకవేళ అదే నిజమై మా నాన్న మీదున్న భయంతో నన్ను వదిలేస్తే మాత్రం చంపేస్తా. బృందం మొత్తం సిటీ వీధిలోనే గాలింపు చేస్తున్నారని సమాచారం. హెల్మెట్ తో కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తిని విశ్లేషిస్తున్నారంట. ఆ ప్రేమ జంట కనిపించిన వెంటనే నరికి చంపారని ఆదేశాలు శంకరన్న ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే బయట ప్రేమ జంట కర్ఫ్యూ నడుస్తుంది అన్నమాట. అంటే సార్ అదే కనిపిస్తే కాల్చివేత. మన వాళ్ళని కూడా అలర్ట్ చేయండి. ఎనీ ఛాన్స్ వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా చంపేస్తారు. తర్వాత పై ఆఫీసర్లకు మనం సమాధానం చెప్పుకోవాలి. 25 ఏళ్లు పెంచిన తండ్రినే కాదనుకుని వెళ్ళిన కూతురు నా కూతురే కాదు. ఆర్తి తీసుకో అమ్మా. నాకు ఈరోజు పనికిరాదు అంకుల్. మా ఇంట్లో ఇలాంటి పట్టింపులు ఏం లేవమ్మా. కానీ నేను పాటిస్తాను అంకుల్. సరే నీ ఇష్టం. దేవుడా, ఆ శంకరన్న నుంచి నన్ను శ్రావ్యం నువ్వే కాపాడాలి దేవుడా. అబ్బా, నువ్వు చేసిన తప్పులకు గా దేవుడు కూడా కాపాడతాయి. ఆయన కాపాడినా నువ్వు దగ్గరుండి దోషేలా ఉన్నావు. గట్లనా? అమ్మాయి ఎందుకో డల్గున్నట్టుంది. ఏమైందో కనుకోపో నువ్వు. ఏమైంది? మీ నాన్నన్న మాటలు గుర్తొచ్చినాయా? నువ్వే అన్నావు కదా 2 రోజులు కోపమని. కొన్ని రోజులు అయినాక చూడు, ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. వస్తాడు. వచ్చిండనుకో మొదలు నిన్నే లేవడతాడు. నువ్వు ఒకటివి పానకంలో పుడకలాగా. ఆ అమ్మాయి ముఖం చూస్తే అట్లా అనిపిస్తలేదురా. ఏదో హోమ్ సిక్ లాగుంది. ఏమమ్మా, మీ ఇంటికి పోతావా? రాత్రికేమన్నా దింపిరమ్మంటావా? కొంపదీసి నువ్వు కానీ దింపేసి వస్తావా ఏంది? పోతా. కావాలంటే వైన్ షాప్ పోయి నీకు ఒక ఫుల్ బాటిల్ తెచ్చిస్తా. నువ్వు ఇంకొద్దులేవా ఆ సంగతి? ఏదో తెలియక ఒక్కసారి తాగినానా, దాన్నే పట్టుకొని చంపుతున్నావు జిట్టులాగా. తాగబోతు నా కొడుక, జిడ్డన్న ఒన్నంటున్నావురా? నానా గట్లా నవ్వాలమ్మా. ఈడున్నాడు చూడు, ఎంత తిట్టినా గాని ఆ ముఖంలో ఏడిపే ఉండదు. నీ ముఖంలో మాత్రం ఎప్పుడు ఏడిపే ఉంటది. కృష్ణ, ఒకసారి లోపలికి వస్తావా? లోపలికి రమ్మనేది నన్ను, వెనకాలే వచ్చేయకు. కొంచెం ప్రైవసీ ఇవ్వు. పోయే కాలం వస్తే గిట్లనే కాలర్లు ఎగరేస్తారు. అలా అయ్యే ముందు కాలర్ ఎగిరి దంతాడు. శ్రావ్య, డోరేమన్నా వేసేయమంటావా? అంతొద్దు. నేను ప్యాడ్స్ తీసుకురావడం మర్చిపోయా. అంకుల్ ముందది ఎలా చెప్పాలో తెలియక. ఓ, అందుకు రమ్మన్నావా? సరే ఆగు, ఇప్పుడే వస్తా. నానా. ఏందిరా? ఇగో నా పాత లుంగి. ఇగో. నీ ఏం మనిషి నానా, లుంగి ఇస్తాడా ఎవడన్నా? అరే, మీ అమ్మ నన్ను ఎప్పుడు పాత లుంగే అడిగేది కదరా. ఏ కాలంలో ఉన్నావు అసలు? మళ్ళా పెద్ద బ్యాంక్ ఉద్యోగి. ఉద్యోగము
తమరు చేసిన ఘనకార్యానికి బయటికి పోవడానికే భయం అవుతుంది. ఇక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లోనే కూర్చుంటా. గొప్ప పని చేసినావులే. ఇప్పటికైతే పోయి ప్యాడ్స్ తీసుకోనరా. ఏడికి? మెడికల్ షాప్ కి. నేనెందుకు పోతారా? అరే తను ఒక్కతుందానా, నేను వెళ్ళి తోడుంటా, నువ్వు వెళ్ళి తీసుకురా. అమ్మా నేను పోయినాక ఏదేదో నడిపిద్దాం అనుకుంటున్నావు, ఇదంతా కుదరది. నువ్వు కూడా పోయి నా ఏమన్నాడు. నాకు అసలు ఆ థాట్సే లేవు. ఇప్పుడు ఎందుకు వస్తుంది? నేను పోయినాక వస్తుంది. నువ్వు నా నీడలాంటోనివి ఉంటే మనిద్దరం కలిసే ఉండాలి. మనిద్దరం కలిసే పోదాం నాడు. అరే నన్ను గుర్తుపడతారు నాన్న బయట. ఆ బోడీ హెల్మెట్ వేసుకుంటే గుర్తుపడతారా? పక్కనే మెడికల్ షాపు, నడుచుకుంటే పోయి రావచ్చు. నడు మరి. అట్లా కాదా, మొక్కతుంది, నేను తోడుంటా, నువ్వు వెళ్ళి. అయిపోడా మరి నడు. అరే ఏంద్రా ఇట్లనే వస్తావా ఈ అవతారంలా? అవురా సరే షర్ట్ వేసుకొని వస్తా. ప్యాంటు కూడా వేసుకో. సరేరా వేసుకొని వస్తా. పో, వదిలేస్తే ఏం లేకుండా కూడా వచ్చేటట్టు. ఫస్ట్ టైం లైఫ్ లా హెల్మెట్ పెట్టుకుంటే సచ్చే సిచ్యువేషన్ రావడం. ఏమైంది అంకుల్ ఈ మధ్య రావట్లేదు? హాస్పిటల్కి మెడికల్ షాప్కి ఎవడన్నా రోజు రావాలనుకుంటాడా? నువ్వు గిట్లా అంటే మేము ఎట్లా అన్నా బతికేది? అంటే ఏంది, నువ్వు బతకనీకే మమ్మల్ని రోగాలతో చావమంటావా? అన్న మస్తు గరం మీద ఉన్నాడు. ఏమైంది అంకుల్? మూడ్స్ స్వింగ్స్. మూడ్స్ స్వింగ్సా? ఏం కావాలన్నా? శానిటరీ ప్యాడ్స్. ఏంటి నీ అడుగుతున్నా? అదే చెప్పిన కదరా, మూడ్స్ స్వింగ్స్ చెయ్యి. చిన్నదా పెద్దదా అన్నా? పెద్దదే. నాకే ఏడ దొరికిన సంత ఇది. ఇదిగో అన్న ప్యాడ్స్. అవును అంకుల్, మీ ఇంట్లో అమ్మాయిలు ఎవరు లేరు కదా, మరి ప్యాడ్స్? ఇంటికి చుట్టాలు వచ్చారు, నీకు అవసరమా? నడు. మూతిలో మూతి పెట్టిండేది. రేయ్ చెప్పిన కదరా, ఆనికి మూడు స్వింగ్స్ రా. ఏమైందిరా, రోడ్ మీద గాడిద కొడుక ఇట్లా నిలబడ్డావు? రేయ్ చెప్పురా, నీ అమ్మ కొడదామంటే నీళ్ళు కూడా లేవు చేతిలా. రేయ్ నానా, శంకరన్న మనుషులు నానా. శంకరన్న మనుషులా? ఏడారా? అదిగో నానా, పరిగెత్తానా. అరే పిచ్చినా కొడుకు, చూస్తావే, పరిగెత్తరా. ఆగిపోయినవేంది? నడు. నా వయసుకు తగ్గ పనులారా ఇవి. ఆయాసం వస్తుందా? అయితే ఈయనే ఉండు, గాంధీ స్టాచ్యూ లాగా. నేను పోతా. పో, పూర పాడుకో పో. దేనికి పనికిరావు పో. నువ్వు అన్నిటికీ పనికొచ్చినట్టు. ఏ పెద్దాయనా, ఇక్కడ మురళీలు ఎక్కడో తెలుసా? నిన్నే అడిగేది. నాకు తెలియదు సార్. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సుధీర్, ఈయన జాగ్రత్త ఇంటి దగ్గర దింపేస్తా. లేదు సార్, ఈ జాగింగు, ఈ ఆయాసపడు నాకు అలవాటే సార్. సరే పెద్దాయనా, జాగ్రత్త పోయి ఇంటికి. సరే సార్. ఇక నా ఇంటికి కాకపోతే నీ ఇంటికి పోతానా? నాన్న, పోలీసులు పట్టుకున్నారా నిన్ను? అబ్బా ఎంత సంతోషం రా నీకు, దొంగ పాడుకోవు. అరే పోలీసు వాళ్ళు మన ఇంటి అడ్రస్ అడిగిర్రు. ఎవరిని? ఎవరినో కాదురా, పోయి నన్నే అడిగిర్రు. నిన్ను పట్టుకొని మన అడ్రస్ అడిగిర్రా? ఇదిగో మురళి ఎక్కడ ఉంటారని నన్ను అడిగిర్రు. ఎదోలా కనపడుతున్నానా? ఏమోరా, నాకు తెలిసిపోయిందేమో నాని, నాకు భయం అవుతుందిరా. అవునా? అయితే నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపోనానా? నువ్వు వేడికి పోతావురా? అంటే నేను పోలీసులు పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తే నీకు పిండం పెట్టడానికి నేను బతుకుండాలి కదా. నాకు పిండం పెడతావురా? పిరికి నా కొడుక, ఇంట్లోకి ఆ పిల్లొక్కతే ఉంది. నడు కలిసిపోదాం. డోర్ ఓపెన్ ఉందేంటి నానా? అమ్మా, ఇక్కడే ఉన్నావా? ఏమైంది అలా ఉన్నారు? దారిలో యమదూతలు ఎంబడబడ్డారమ్మా. అయినా డోర్ క్లోజ్ చేసి వెళ్దాం కదా, ఎట్లా ఓపెన్ అయింది? గాలికి అయి ఉంటే తీరా. అమ్మా
100% నా కోసమే వచ్చి ఉంటారు. నన్ను చంపేస్తారా? నిన్నెందుకు చంపుతారు? పిచ్చి నా కొడుక, లేపుకొచ్చి నా ఇంటనే షెల్టర్ ఇచ్చినావు కదరా, నా ఫోటోకే దండేస్తారు. ఏదేమైనా సరే నేను మాత్రం తెలియనురా. పాలోడు వచ్చి ఉంటాడు నాన్న, నువ్వు వెళ్ళి చూడిపో. గట్లంటావా? దా నువ్వు కూడా రా. కృష్ణ అయ్యో అయ్యో ఇదెందుకు తీయమ్మా? అంత అవసరం ఏం లేదు, నేనే పోయి చూస్తా తీ. ఈ ఇల్లు ఎవరిది? నాదే సార్. మరి చంద్రమురళి? నిన్నే అడిగేది. నేనే సార్. ఇందాక తెలీదన్నావు? కనుక్కోరేమోనని. అంటే ఏంది నీ ఉద్దేశం? పోలీసు వాళ్ళకి ఏం చేత కదనా? ఏ గట్లని కాదు సార్. మరి నా కొడుకు ఇక్కడ లేడు సార్. నా కొడుకా? మీ కొడుకు కాదు సార్, నా కొడుకు. నీ కొడుకుతో నాకేంటయ్యా పని? మరి దేనికొచ్చిరు సార్? నీ బండి మీద ఉన్న చలాన్ల కోసం. ఓ చాలాన్ల కోసమా? మరి నువ్వేమనుకున్నావు? చాలాన్ల కోసం కారణమైన గురించి అనుకున్నా సార్. హైదరాబాద్ మొత్తంలా బండ్ల చలాన్ లిస్ట్ చేస్తే నంబర్ 1 పొజిషన్ నీదే ఉంది. 1,40,000. ఎలా తోలుతారు బండ్లు చూసుకోరా? సరే, కింద మా కానిస్టేబుల్ బండి తీసుకెళ్తున్నాడు. నీకు ఎలాగో వాకింగ్ అలవాటే అన్నావుగా, నడుచుకుంటా కోర్టుకు వచ్చి చలాన్లు క్లియర్ చేసి బండి తీసుకోపో. పెనాల్టీతో కొత్త బండి వస్తుంది కదా సార్. అవునా సార్? అదే రిటర్న్ స్టేట్మెంట్లో రాసిస్తారా సార్? మేము బండి ఆప్షన్లో పెట్టుకుంటాం. ఏంది? అదే సార్, కోర్టుకు ఎప్పుడు రమ్మంటారని. డేట్ వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు వచ్చి తీసుకెళ్ళు. డేట్ ఎప్పుడు వస్తుంది సార్? అడిగితే గుల్కుంటాడు. అన్నా, శ్రావ్య రూమ్లో ఈ బ్యాగ్ దొరికింది. పేరు కృష్ణ, ఈలైట్ కంపెనీలా సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. అమ్మా, ఈ రోజుకి బతికిపోయినాం నాన్న. నీకేమైందిరా? ఉన్నదంతా నేనే ఫేస్ చేస్తున్నా కదా. కృష్ణ, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఎక్కడికైనా వెళ్దామా బయటికి సరదాగా? అసలు ఏం మాట్లాడుతున్నావు శ్రావ్య? మెడికల్ షాప్కి వెళ్ళడానికే ఎన్ని తంటాలు పడాల్సి వచ్చింది చూసినావు కదా. ఏ ఆ మాత్రం రిస్క్ చేయలేమా? అంకుల్ మీరైనా చెప్పండి. రిస్క్ చేసే స్టేజ్లో నేను లేనమ్మా, కావాలంటే మీరు వెళ్ళిరండి. కృష్ణ, నైట్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరి కళ్ళలో పడకుండా మేనేజ్ చేయొచ్చు. మనం ఎన్నిసార్లు కలవలేదు అలా నైట్. అసలు వస్తావా ఈరోజు? 2 minutes కృష్ణ, వస్తా. మీ అమ్మాయిలందరికీ ఇది యూనివర్సల్ ఆన్సర్ కదా, 2 minutes అని. అయినా నేను ఏమన్నా ర్యాపిడో ఉన్నా భయ్యా 2 minutes రుకో అని చెప్పడానికి. నువ్వు 2 minutesలో రాకపోతే నేను ఇప్పుడు వెళ్ళిపోతా. ముందే కుక్కలు మరుగుతున్నాయి. ఏడిపోతున్నావు? నాన్న, ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నా. ఈ టైంలోనా? నాకు పీరియడ్స్ తెలుసు కదా. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినడం అలవాటని. ముందు ఇక్కడికొచ్చి కూసో. చెప్పు. గీత ఎవరినో లవ్ చేసిందంట, ఆడనే పెళ్లి చేసుకుంటా అంటుంది. నువ్వు ఒకసారి మాట్లాడతావేమో అని ఫోన్ చేసినా. ఫోన్ దానికి. హలో బాబాయ్. ఏందమ్మా ఇదంతా? అది కాదు బాబాయ్, తను చాలా మంచోడు. 4 years నుంచి ప్రేమించుకుంటున్నాం. చూడమ్మా, నీకు నచ్చినోడు మాకెప్పుడూ నచ్చడు. మేం చూపెట్టినోడే మాకు నచ్చుతాడు. కానీ ఆడ నాకు నచ్చాలి కదా. ఒకసారి తన్ని కలిసి మాట్లాడండి. తను చాలా మంచోడు, మీకు కూడా నచ్చుతాడు.
ప్రేమకు ప్రాణం బలి అని ఎప్పుడే నిన్నవా? అర్థం కాలే? నేను కలిసినాక ఆడిక పానాలతోనుండడు. గమ్మున నాయన చూపెట్టినోని పెండ్లి చేసుకో. లేదు కాదు అని చెప్పి ఒక మనిషి సాగు కారణంగా. అంత డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన ఆ రోజు నైట్ నీ కోసం వచ్చానా లేదా? ప్రతిసారి ఆ లుక్కులు ఇయ్యకు. ఎందుకు వచ్చిందో కనుక్కో. హలో కృష్ణ. కృష్ణ శంకరన్న శంకరన్న శంకరన్న, నువ్వెలా వచ్చావా ఇక్కడికి? నాకు తెలుసు నువ్వు మా నాన్న మాటలు విని ఇలానే ఉండిపోతావని. మళ్ళీ ఎక్కడ నైట్ అంతా ఇలానే ఉండిపోతావేమో అని వచ్చాను. ఏందే మీ నాన్న వార్నింగ్ మీ కజిన్ కైనా మనతోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఏమో అదంతా తర్వాత. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఫాస్ట్. ఇక్కడనే ఉంటానా? 2 మినిట్లు మా ఇంట్లో ఉంటా. నాకు డౌట్ అమ్మా, అప్పుడు మీ బాబాయ్ కూతురు కూడా గిట్లనే లేచిపోయిందా? లేచిపోవడానికి వాడు ఉండాలి కదా. అయ్యో ఏమైందిగా పోరానికి? ఒక్క నిమిషం. ఇదిగో ఇదే గంతవాన్ని చంపేశారు. అబ్బో ఎంత హ్యాపీగా సావు కబురు చల్లగా చెప్తుంది. గన్ని పక్కకు పెట్టుమని చెప్పురా. మళ్ళీ నీకు ఇప్పుడు అవసరం అయ్యేదో క్వశ్చన్లన్నీ? అంటే ప్రిపేర్ అయిదామని. నువ్వు పెద్ద యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నావు మరి. నువ్వు అది కూడా పాస్ కావు కదరా? ఇవన్నీ కాదు, మనం నైట్ వెళ్తున్నాం బయటికి ఐస్ క్రీమ్ తినడానికి, అంతే. అరే సిచ్యువేషన్ కు సంబంధం లేకుండా కోరికలు ఎట్లా ఉడతాయిరా? కోరికలే కదా, పుట్టడానికి పైసా ఖర్చు లేదు. ఎన్నన్నా ఉడతాయి ఏమన్నా ఉడతాయి. తీర్చాల్సింది నువ్వే కదా. కానీ మరి అన్నా మా కంపెనీకి హైదరాబాద్లో మొత్తం 6 బ్రాంచెస్ ఉన్నాయన్నా. కానీ కృష్ణ అనే పేరుతో 76 మంది ఉన్నారన్నా. అందులో ఎవరనేది ఎలా కనిపెట్టాలో తెలియట్లేదన్నా. నాకిప్పుడు ఆ 76 మంది కావాలా? అన్నా ఇప్పటికిప్పుడంటే కష్టమేమో అన్నా. ఎందుకంటే కొంతమంది హైబ్రిడ్లో ఉన్నారు, ఇంకొంతమంది ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు, కొందరు మాత్రమే ఆఫీస్లో ఉన్నారన్నా. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి అన్నా. రేపు అందరినీ మెయిన్ బ్రాంచ్కి రమ్మని చెప్తాను. నిజం చెప్పి పిలవక తమ్మి, రాణికి భయపడతారు. శాలరీ హైక్ అనో బోనస్ అనో చెప్పి పిలు, సంకలు గుద్దుకుంటూ వచ్చేస్తారు. సరే అన్నా. ఏమైనా అన్న, కుర్చీ పెట్టుకొని కింద కూర్చొని ఖాళీ కూర్చుని గట్ల చూస్తున్నావు? నీకేం కనిపిస్తలేదారా? ఏముందాడ కనిపి నీకే? అమ్మా నీకు కూడా కనిపిస్తలేదా? నాకు ఏం కనపడట్లేదు. అసలు నీకేం కనిపిస్తుంది చెప్పురాదు? ఏమోరా, ఎట్లా చెప్పాలో నాకు అర్థం అయితలేదు. అంటే ఏంది ఇప్పుడు? నీ కళ్ళతో చూడాలంటావా? నానా ఏంది? నీ ఫోటోకు దండేసి ఉందిరా. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ కూడా మెన్షన్ చేసి ఉంది. చావుకి కారణం ప్రేమించడం అని రాసినట్టు ఉందిరా. నాదొక్కడిదేనా? నీది కనపడట్లే? అదా నీ బాధ. రేపో మాపో యాడ్ అవుతుందిరా. కానీ చావుకి కారణం ఏముంటుందో నాకు తెలుసురా. ఏముంటది? ఇంకేముంటది? కొడుకుని కనడం. ఇందుకే ఇలాంటి రోగాలన్నీ వస్తాయి నీకు. అరే కృష్ణ కోప్పడకరా. నన్ను అర్జెంట్గా హాస్పిటల్ తీసుకుపోరా. ఏదో సైకలాజికల్ డిస్టర్బెన్స్ అయినట్టుందిరా. పూటకో పిక్నిక్లు ప్లాన్ చేస్తుర్రు. ఇదేమో రాత్రికి ఐస్ క్రీమ్ అని, నువ్వేమో హాస్పిటల్ అని. బయట నా కోసం రెడీగా రెడ్ కార్పెట్ వేసి కూర్చొని ఉన్నారు వాళ్ళు. మీకు తెలుస్తుందా? అంకుల్, మీరు ఏది ఎక్కువ ఆలోచిస్తే అదే మైండ్లోకి వస్తుంది. మీరు భగవద్గీత చదవడం స్టార్ట్ చేయండి. నన్ను ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోలేదు అనుకో,
ఇక నా మీద గరుడ పురాణం చదవాల్సి వస్తుందిరా కృష్ణ. సరేలే ఏదో ఒకటి పోదాంలే. శ్రావ్య నువ్వు జాగ్రత్తగా తలుపేసుకొని ఉండు. పదా నడు. వస్తున్నా. ఈ కైండ్ ఆఫ్ హెల్యూజినేషన్ ఉన్న పర్సన్ చూడటం ఇదే ఫస్ట్ టైం. కొత్తగా డాక్టర్ అయినట్టున్నాడు. ఏమో అయి ఉండొచ్చురా. ఎక్స్క్యూజ్ మీ, 5 years నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. మళ్ళీ కొత్తగా వింటున్నా అంటే ఎప్పుడు ఇలాంటి పేషెంట్ని చూడలేదని. సరే 2 questions అడుగుతాను, ఆన్సర్ చేయండి. అడగండి డాక్టర్. ఏయ్ నిన్ను కాదురా నన్ను. బ్రతికున్న మీ కొడుకు చనిపోయే ఫోటోలో దండేసినట్టు కనబడుతున్నాడు, అంతేనా? అంతే డాక్టర్. ఎందుకు చనిపోయాడు అనుకుంటున్నారు? ఏమైనా థ్రెట్ ఉందా? ఉండే ఉంటుంది. ఉండే ఉంటుందేంది? ఉందిగా. ఎవరి వల్ల? చెప్పరా చెప్పు. కన్ఫర్మ్ చేసినావు కదా చెప్పు. చెప్పండి, సొల్యూషన్ కనిపెట్టడం ఈజీ అవుతుంది. అంటే ఇగో గిట్లనే ఇగో ఈడ శంకరన్న ఫోటో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, కానీ దండ మాత్రం లేదు. నాన్న నీ రోగం నాకు కూడా వచ్చినట్టుంది నాన్న. నాకు కూడా శంకరన్న ఫోటో కనబడుతుంది. నీకే కాదు నాకు కనపడుతుంది. అక్కడ నిజంగానే శంకరన్న ఫోటో ఉంది. ఈ హాస్పిటల్ ఆయన సపోర్ట్తోనే పెట్టాను, అందుకే అభిమానంతో ఆయన ఫోటో పెట్టుకున్నాను. వెళ్ళిపోతే మంచిది నాన్న. ఎక్కడికి? ఆగండి, ఇంకో క్వశ్చన్ ఉంది, కూర్చోండి. మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారా? ఈ మధ్యనే స్టార్ట్ అయింది. దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు? ఆలోచించద్దు అనుకుంటా కానీ ఆలోచించాల్సి వస్తుంది. మన బ్రెయిన్ మెకానిజం అంతే అండి. మనం దేని గురించి అయితే ఆలోచించకూడదు అని అనుకుంటాం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క సెకండ్ మీరు దీని గురించి ఆలోచించకూడదు అని అనుకోండి. చెప్తాను. మురళి చెయ్యలాగే. అన్న శంకరన్న నేనేం చేయలేదన్నా. నిన్నే అడుగుతుంది. ఇక నీకు దండ పెడతా, నీ కాలు మొక్తా అన్నా. నేనేం చేయలేదు. ఇగో చేసిందంతా వీడే అన్నా. నువ్వు ఇస్తావా నన్ను తీసుకోమంటావా? ఇగో కావాలంటే ఇగో 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 విజయ్ తీసుకో అన్నా. మురళి నాకంతా అర్థమైంది. దేన్నో తలుచుకుని చాలా భయపడ్డారు. ఉదయం సాయంత్రం మందులు వాడండి. ఎప్పటి వరకు వాడాలి డాక్టర్? తగ్గేదాకా. అంటే నేను చచ్చే వరకు వాడాలన్నమాట. ఏంటి? ఏం లేదు ఏం లేదు. పోదమ్మా నడు. హలో కృష్ణ, ఉన్నవారా? రే నీ అబ్బా, మీరు అసలు ఫ్రెండ్సేనారా? ఇన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని. స్విచ్ ఆఫా? రే స్విచ్ ఆఫ్ ఒకటే రోజురా మేము చేసింది, తర్వాత నేను బ్లాక్ చేసినాం. లైఫ్లా ఫస్ట్ టైం అయిన ప్రతి ఒక్కడికి చెప్పుకోవడానికి ఒక స్టోరీలా ఉంటుంది, కానీ నీకు మాత్రం చెప్పుకుంటే నీ స్టోరీయే ఎండ్ అవుతుంది. సొల్లా ఆపి మ్యాటర్ ఏందో చెప్పు. ఇందాక ఆఫీస్కి శంకరన్న మనుషులు వచ్చిర్రా. మన మేనేజర్ని కలిసి రేపు కృష్ణ అనే పేరుతో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. నీ ఫోన్లో మా నంబర్స్ అన్నీ డిలీట్ చేయరా ప్లీజ్ రా కృష్ణ, ఏమనుకోకు. సారీ ఉంటా. దా గోళీలు కొనుక్కుందాం నాడు. ఏమైందిరా ఈడు మళ్ళా? నానా నానా శంకరన్న 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 నీకు కూడా కనిపిస్తుండా? ఒక పని చేద్దాం, గోళీలు ఎక్కువనే కొందాం, నువ్వు కూడా గోళీలు మింగు. అది కాదు, శంకరన్న మనుషులు మా ఆఫీస్కి వెళ్ళినారంట. వస్తే ఆఫీస్ నుంచి ఇప్పుడే కాల్ వచ్చిందన్నా. శంకరన్న మనుషులు మా ఆఫీస్కి వచ్చి ఆ తర్వాత ఏం చెప్పిండో నేను వినలేదు నాన్న. నీ రోగం తగలయ్యా, మళ్ళీ ఫోన్ చేసి అడుగురా. అంతే అంటే స్విచ్ ఆఫ్ వస్తుందన్నా. నానా ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. లేవట్రా. శంకరన్న మనుషులు అయి ఉంటే ఫోన్లో వచ్చి కొడతారా? మొదలు మ్యాటర్ ఏందో తెలుస్తుందిరా. లేవడితే లేవట్టు, ఏం కాత్తి. అంతే అంటే లేవట్రా. హలో ఏ కృష్ణ, వాట్సాప్.
హాయ్ సార్. ఏంటి కృష్ణ ఈ మధ్య ఆఫీస్ రావట్లేదు? అది మా నాన్నకి ఒంట్లో బాగోట్లేదు సార్, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా. ఓ అవునా, రేపు బట్టి నువ్వు పక్క ఆఫీస్ రావాలి, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సార్ ఏంటి కృష్ణ, వెర్ ఇస్ ద ఎక్సైట్మెంట్? ప్రతిసారి సర్ప్రైజ్ అనగానే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతావు. సర్లే రేపు మార్నింగ్ 10 కల్లా ఆఫీస్కి వచ్చేసాయి. సార్ రేపు కూడా హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది సార్, కష్టం సార్ రావడం. కృష్ణ నువ్వు కష్టం అంటే నా కష్టం అవుతుంది కృష్ణ. సర్లే నీకున్న భయానికి అంత సాహసం ఎలాగో చేస్తుండవులే, కానీ నీకు మ్యాటర్ చెప్తా విను. మన ఆఫీస్కి శంకరన్న మనుషులు వచ్చారు. తన కూతురు తీసుకెళ్ళిన వాడి బ్యాగ్ ఆయనలోనే వదిలేసిపోయాడంట. కర్మగాలి అది మన ఆఫీస్ బ్యాగే, దాంట్లో మన ఆఫీస్ డైరీ ఉందంట. ఇంకా కృష్ణ అనే పేరుతో ఉన్న వాళ్ళందరినీ రేపు మార్నింగ్ ఆఫీస్ రమ్మన్నారు, నువ్వు పక్కగా రా. నాకు ఆఫీస్ నుంచి కాల్ రావడం, నేను మేనేజర్తో మాట్లాడింది అంతా శ్రావ్యకి చెప్పా, కానీ తన రియాక్షన్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం కాదులే కృష్ణ, ఎక్కువ టెన్షన్ తీసుకోకు. టెన్షన్ తీసుకోక? ఇంకా పిల్లకు సరిగా అర్థమైనట్లేదు, ఇంకోసారి సరిగా చెప్పరా కృష్ణ. లేదంకుల్, నాకు మొత్తం అర్థమైంది, బట్ అందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ కృష్ణని నన్ను తీసుకొచ్చాడని ఎలాంటి ప్రూఫ్ లేదు. సో ఆఫీస్కి వెళ్ళి నాకేమీ తెలీదు, నాకేం సంబంధము లేదు అని ఈ 2 ముక్కలు చెప్పేసి వచ్చేయచ్చు. అరే అమ్మాయి చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉందిరా. అరే అలాంటి బ్యాగులు అలాంటి డైరీలు చాలా మంది దగ్గర ఉంటాయిరా. నన్ను అడిగితే నువ్వు టెన్షన్ తీసుకునే అవసరం లేదనుకుంటారా. అలాంటి బ్యాగులు అలాంటి డైరీలు చాలా మంది దగ్గర ఉంటాయిరా. అరే ఏమైందిరా, ఏమైందో చెప్పి సావురా. అరే నిన్నేరా చోటి నా కొడుక. అరే పాగల్గాడైపోయిండ్రా ఈడు. ఈడు మళ్ళా ఫోటో ఫోటో. అరే ఈసారి నీళ్ళతో కాదు యాసిడ్ తో కొడతా. ఈ ఫోటో దాపరికమేంద్రా, ఫోటో 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 అంటున్నావు, ఏమైందిరా, ఏం చేసినావురా? నీ ఫోటో తీసుకెళ్తున్నా అంటే నీ మీద ప్రేమతో అనుకుంటున్నావేమో. మళ్ళీ ఇంటికి రావాలనిపిస్తే నీ ఫోటో చూసి ఆ కోరికను చంపేద్దామని. నీ ఫోటో పట్టుకోబోలే, చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో కూడా పట్టుకోబోలే, బతుకున్న నా ఫోటోనే ఎందుకు పట్టుకోపోయినవరా చెత్త నా కొడుక. కింద ప్రెషర్ కుక్కర్ పెట్టినట్టుంది, ఎప్పుడు విజిల్ వస్తావో తెలుస్తలేదు. ఏదో నువ్వు గుర్తొచ్చినప్పుడు ఆ ఫోటో అన్న చూసుకుందామని ఏదో ప్రేమతో తీసుకెళ్తే పెట్రోల్ పోసి మంటలు ఆర్పిన అన్నా గానీ నమ్ముతా. నీకు నా మీద ప్రేమనా? ఏం టెన్షన్ పడకండి అంకుల్, ఏం కాదు. అరే గా పిల్ల నిజంగానే ఆ మాట అంటుందా, లేకపోతే ఊకే నాకు అన్నట్టు వినబడుతున్నాదిరా? అంకుల్, ఒకవేళ మీ ఫోటో నిజంగానే దొరికిపోయి ఉంటే కృష్ణ పేరుతో ఉన్న వాళ్ళని ఎందుకు వెతుకుతారు? డైరెక్ట్గా మిమ్మల్ని వెతుకుతారు కదా, అంటే వాళ్ళకి దొరకలేదనుకుంటా. తను చెప్పిన దాంట్లో కూడా లాజిక్ కనబడుతుందా నాన్న నీకు ఇప్పుడు? అరే నువ్వు మాట్లాడ తాగబోతున్నా కొడుక. అరే ఇంకోసారి చక్కగా గుర్తు తెచ్చుకోరా. ఇంతకు నువ్వు నా ఫోటోనే తీసుకుపోయినావా? ఎన్నిసార్లు చెప్పాలి?
ఆల్రెడీ చెప్పినా కదా, నాకు ఎంతవరకు గుర్తుందో అంత చెప్పినా. నీ ఫోటోనే, ఆడ సూట్ వేసుకొని దిగినావు కదా, గా ఫోటోనే. అసలు రేపు నేను ఆఫీస్ పోవాలా లేదా అన్న టెన్షన్లో నేనుంటే. అది రేపటి సంగతి. నైట్ అయితే మనం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం. జీవితంలో జరుగుతున్న యుద్ధం కాదురా మనకి ఇంపార్టెంట్. రాత్రికి పోయి ఐస్ క్రీమ్ తినేదే ఇంపార్టెంట్. పోరా పో, తిప్పించుకొని రా పో. సిగ్గులేని నా కడుక. నీకు కూడా ఏమన్నా ఐస్ క్రీమ్ తీసుకురమ్మంటావా? చూస్తావేంది, తెచ్చినప్పుడు బాగానే సప్పరిస్తావుగా. అన్నా ఆ పేరుతోని 76 మంది ఉన్నారు. రేపటికల్లా అందరు రావాలని చెప్పిన. అవసరం లేదు. సార్ ఒక్కసారి ఈ ఫోటో చూడండి. వెనకాల ఉన్నది శంకరన్న కూతురు కదా. ఈ బండి సీజ్ చేసినాక కోర్టులో సబ్మిట్ చేద్దామని చలాన్ల ఫొటోస్ అన్ని చెక్ చేస్తుంటే ఈ ఫోటో దొరికింది. ఏ సిఐ, మంచిగున్నావా? ఇది మా శ్రావ్యమ్మ రూమ్లో దొరికిన ఫోటో. శంకరన్న రేపొద్దున గల్లా తీసుకురమ్మన్నాడు. మీరు కూడా వెతికితే త్వరగా దొరుకుతాడు. మళ్ళా మీకు సాయం అడిగిన ముచ్చట శంకరన్నకి తెలవద్దు. దొరకగానే కాల్ చేయి, వచ్చి తోలుకపోతా. ఇది చూడు, సివిల్ డ్రెస్లో వెళ్ళు. యూనిఫామ్లో వెళ్తే మళ్ళీ భయపడి తప్పించుకుంటారు. మేక్ ఇట్ ఫాస్ట్. షూర్. ఏం కావాలన్నా? ఒక పారాసెటమాల్. ఎన్ని? ఓ షీట్ ఇచ్చేసే. బాబు ఒకసారి ఇట్రా. ఈ ఫోటోలో ఉన్న పర్సన్ ఎప్పుడన్నా చూసావా? ఓ ఇతనా? పక్కనే ఇల్లు. మరి వీడు వాడుకోడికే మన పీరియడ్స్ వచ్చాయని చెప్పేసి మా మెడికల్కి వచ్చి ప్యాడ్స్ కూడా తీసుకెళ్లారు. మీరు పోలీసులు ముందే చెప్పాలి కదా సార్. ఎరా ఎటకారంగా ఉందా? వెనకాలన్న అమ్మాయి ఎవరో తెలుసా? ఎక్కడో చూసినట్టుంది సార్, కానీ సరిగ్గా గుర్తు రావట్లేదు. ఏదైనా సినిమాలో యాక్ట్ చేసిందా సార్? శంకరన్న కూతురు. ఇది ఫేక్ ఫోటో అయి ఉంటుంది సార్. వాడికి అంత ధైర్యం లేదు. శంకరన్న కూతురు వాడితే ఏంటి సార్? వాడు ఉట్టి పిరికోడు సార్. అన్నా మరి పారాసెటమాల్. కృష్ణ, ఎలా ఉంది డ్రెస్? ఓకేనా? ఐస్ క్రీమ్కే కదా, ఎలా ఉంటే ఏముందిలే. ఐస్ క్రీమ్ కైనా ఫంక్షన్ కైనా ఎలా ఉన్నామనేదే ఇంపార్టెంట్ కదా. చెప్పు, బాగుందా? దీంట్లో ఏది బాగుంది? ఇది బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది. అవును, నువ్వు రెడీ కావా? వీడు ఎంత రెడీ అయినా పిన్ ముఖం ఇంతేలే అమ్మా. ఇప్పుడు నా మొహం గురించి అవసరమా? అబ్బో పొడుచుకొచ్చింది కోపం. ఉన్నదే కదా అన్న. అవును, నావన్నీ నీ పోలికలే అంటావు కదా, కరెక్టేలే. కృష్ణ పద, స్టార్ట్ అవుదాం. స్కార్ఫో ఏదో ఒకటి కట్టుకో. వేసుకున్న మేకప్ పోతుంది. నిన్ను బయట గుర్తుపడితే ఇన్ పానాలే పోతాయి. ఇదిగో మాస్క్ ఉంది, పద వెళ్దాం. అరే నాన్న, ఏంటి? చివరి చూపు చూసుకుందామని. పోయిగా తీసుకో. నువ్వు తినవా? నాకు తినే మూడు లేదులే కానీ నువ్వు తిను. ఏం చేస్తున్నావు? ఎలా తినను మరి? ఎవరు లేని ప్లేస్కి వెళ్దాం పదా. అబ్బా ఏం కాదు కృష్ణ. ఇంట్లో ఉండి ఉండి పిచ్చెక్కుతుంది. కాస్త టైం అయినా మనుషుల మధ్య ఉండ నువ్వు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అయిపోతుంది శ్రావ్య. ఎవరు చూస్తారు ఈ టైంలో కూడా? చెప్పు, ఇంకా లోకంలో ఎవరికి ఏం పనులు లేవా? నీకోసం నా కోసం చూస్తూ ఉంటారా?
మైండ్ దొబ్బింది అనుకుంటున్నావు కదా నాకు. అవును, మరి సిచ్యువేషన్ సంబంధం లేకుండా ఐస్ క్రీమ్ అంటావు. మార్నింగ్ ఏం జరిగిందో అంత సీరియస్గా చెప్తే పిచ్చ లైట్ తీసుకుంటావు. దొరికితే పోయే ప్రాణాలు. నాకు తెలీదు అనుకుంటున్నావా? 2 years నుంచి రిలేషన్లో ఉన్నాం కృష్ణ. ఎప్పుడైనా సరదాగా ఎక్కడికైనా వెళ్ళామా? ఇన్ని రోజులు భయంతో బయటికి వెళ్ళే వాళ్ళమే కాదు. ఇప్పుడు భయం ఉన్నా కూడా ఇలా బయటికి వచ్చాం. రేపు భయం లేకుండా రావాలి. నాకు నువ్వు మారడం కావాలి కృష్ణ. నువ్వు ధైర్యంగా ఉండడం నేను చూడాలి. ఇంకా ఎన్ని రోజులు ఇలా దాక్కుంటూ ఉంటాం? నీకెలా చెప్తే అర్థమవుతుంది శ్రావ్య? దొరికితే చంపేస్తామని మీ నాన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. అసలు కలిసి ఉండాలంటే మనం ముందు బతుకుండాలి కదా. దాక్కుని బతికే జీవితం చచ్చిన శవం కంటే దారుణం కదా. నీకు ఇంకా చెప్పి వేస్ట్. తొందర తిని వెళ్దాం. ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? నాకు తినాలని లేదు. సరే సారీ, ఇంకోటి తీసుకొని వస్తా. అవసరం లేదు, పద ఇంటికి వెళ్దాం. మళ్ళీ అలిగినావా? ఇప్పుడు నేను ఏమన్నా అని? నువ్వేమీ అనలేదు, నాకే తినాలని లేదు. పద ఇంటికి. ఏమైందిరా అప్పుడే? ఏమైంది సార్? మళ్ళీ ఇప్పుడు వస్తేవి? మొన్ననే కదా బండి తీసుకొని పోయినావు, గిట్ల నా ఆయనకి ఎందుకు పడ్డావు సార్? నిన్ను తీసుకెళ్ళడం మర్చిపోయినా గానీ నీ కొడుకు ఏడున్నాడు? ఏమో సార్, వాడు ఎక్కడ పోయిండో నాకు తెలియదు. అయితే ఇంట్లో ఎవరు లేరా? లేరు సార్. ఎక్కడికి వెళ్ళాడు సార్? వానికి నాకు లొల్లు అయిపోయింది సార్. ఇట్లా లొల్లు అయిపోయినప్పుడు అలా ఎవడో ఒకడు బయటికి పోతాడు సార్, మాకు తెలియకుండా. అదే మా రూల్ సార్. బాగుందయ్యా మీ రూలు. సరే నడు స్టేషన్కి. నేను వచ్చి చేస్తా సార్. వాడు వచ్చినాక నీ దగ్గర పంపిస్తా సార్. మనం కలిసి పిలిపించుకుందాంలే గానీ నువ్వు నడు స్టేషన్కి. నానా, నానా, నానా. నానా కనిపించారా? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈ టైంలో? ఎక్కడ పోయినావు నాన్న ఇప్పటి వరకు? వాకింగ్ పోయి వచ్చినారా. టైం బాగాలేని టైంలో ఇవన్నీ అవసరమా? ఎప్పుడు బాగుందని. టెన్షన్గా ఉందా? ఏం అవ్వదు కృష్ణ, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా వాళ్ళ గురించి నాకు తెలుసు కదా. నువ్వే అని కన్ఫర్మ్ అయితే ఈ పాటికి మన ముందుండేవాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళకి నువ్వే అని తెలీదు. నువ్వు కూడా ఏమాత్రం టెన్షన్ అవ్వకుండా కామ్గా కూల్గా ఉండు. ఏంటి కృష్ణ 3 days నుంచి ఆఫీస్ రావట్లేదు? లీవ్ తీసుకున్నావంటే టీం దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏంటి సాకు? అదే ఏంటి రీజన్ అని? నిన్న చెప్పా కదా సార్, మా నాన్నకు ఒంట్లో బాగాలేదని. చెప్పావు కదా, గుడ్ గుడ్, బాగుంది సాకు. అదే రీజన్. నువ్వు చాలా భయస్థుడివి అనుకున్నాను కానీ చాలా ధైర్యవంతుడివే. కానీ దాని ధైర్యమనలో పైత్యమనలో తెలియట్లేదు.
నాకేం అర్థం కావట్లేదు సార్. అందుకే కదా తమ్మి నేనొచ్చినా. దుర్గా, ఇందులోకెళ్ళి ఒకటి తీ. ఎందుకన్నా? పేరోళ్ళది ముందొస్తుందో వాళ్ళని ఆఖరిగా చంపుతాం, ఆఖరి పేరున్నోన్ని ముందుగా చంపుతాం. తీయో. మురళి, నీతో మాట్లాడేది కూడా ఉంది. నిన్న ఆఖరిగానే చంపుతా. కృష్ణ, మొదలు చచ్చేది నువ్వే అయితే. ఇప్పుడు గదే నీ జీవితం. గాలి సచ్చి సుఖంగుంటారు, నువ్వు బతికే జావాలా? నేను చూపెట్టినోని పెండ్లి చేసుకునే జావాలా? ఆంతోనే జీవితం మొత్తం గడుపుతూ జావాలా? గోరంత ధైర్యం లేదు నా కొడక. దాంతోని జీవితాంతం ఎట్లా బతుకుదామనుకున్నావురా? ధైర్యానికి ప్రేమకి సంబంధం ఏంటండి? దుర్గా, నిజంగా సార్ నాకేం తెలియదు. ఊకే నాయనక పడుతుర్రు. చూడండి సార్, నమస్కారం ఏం చెప్పట్లేదు. ఏముందని చెప్పమంటారు సార్? చూడు, నా పేరు మురళి సార్. మురళి గారు, మీ చేతులారా మీ కొడుకుని చంపుకోకండి. మీ కొడుకు దగ్గర శంకరన్న కూతురుందని మాకు తెలుసు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, అదేం తప్పేం కాదు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, అది కూడా తప్పేం కాదు. చట్టం దృష్టిలో ఇది అసలు తప్పే కాదు. కానీ శంకరన్న విషయం మీకు తెలిసిందే కదా. వాళ్ళు కనుక శంకరన్న దొరికితే చంపేస్తాడు. అందుకే వాళ్ళు ఎక్కడున్నారో మీరు చెప్తే చాలా మంచిది. నిజంగా నాకు వాళ్ళు ఏడున్నారో తెలియదు సార్. మురళి గారు, నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నా. వాళ్ళు శంకరన్నకు బదులు మాకు దొరికారు అనుకో, సేఫ్గా ఉంటారు. శంకరన్నకు దొరికితే చంపేస్తాడు. అప్పుడు మీ చేతులారా మీ కొడుకుని మీరే చంపుకున్న వాళ్ళు అవుతారు. ఆలోచించుకోండి. సుదీప్ సార్, ఇన్ని సేఫ్గా ఇంటి దగ్గర దింపేసి. ఓకే సార్. ఏంది సార్ పొద్దున్నే లేచిండు? టిఫిన్ ఏం చేస్తున్నావు నాన్న? రోజు దోశలు, రోజు ఉప్మా తినలో వస్తున్నా. అవునానా? మొన్న ఏదో వాలంటరీ రిటైర్మెంట్ అన్నావు. పైసలు బాగానే వస్తాయా లేకపోతే నీ ఒక్కనికే సరిపోతాయా? ధైర్యం చేసి శంకరన్న దగ్గర పోతే మనల్ని చంపేస్తాడంటావా? డౌటా? అయినా పొద్దు పొద్దున్న ఏం డౌట్లు నానా నీకు? కొంపదీసి పోయే ప్లాన్లు ఉన్నావా ఏంది? ఎన్ని రోజులు ఇట్లుంటాం రా? రాత్రి అది పొద్దున్న నువ్వు, అసలు ఏమైతుందానా మీకు? వాస్తవమే కదరా. ఏదో ఒక రోజు తెలిసేదే కదరా. ఎన్ని రోజులని భయంతోని ఇట్లా బతుకుతాం రా. ధైర్యం చేసినా లాభం ఏమి ఉండదు అంటున్నా. శంకరన్న దగ్గర పోతేనేమో చంపుతాడు అంటున్నావు. పోనీ పోలీసుల దగ్గర పోదామా? వెళ్తే నీకు ఆరతిచ్చి లోపల కూర్చోబెడతారు అనుకుంటున్నావా? బయట నుంచి బయటనే జీపులు ఎక్కించుకోయి ఆ శంకరాన్ని ఇంట్లో దింపుతారు.
పోలీసు వాళ్ళు అట్లా ఎందుకు చేస్తారా? వాళ్ళు ఉన్నది మన కోసమే కదా. అన్నా వాళ్ళు దొరికిండ్రు. నానా బానే ఉన్నావా? లేకపోతే మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి ఏమైనా వెళ్ళొద్దామా? మరి లేకపోతే ఏందానా? ఓసారి పోలీసులు అంటో ఒకసారి శంకర్ అన్న అంటో అసలు ఏమైంది నీకు సడన్గా? ఏమన్నా అవుతుందేమో అని అనరా? అన్ని రోజులు మనే కావు కదా. అంటే ఇప్పుడు మా వల్ల నీకేమన్నా అయిపోతుందనే కదా? తనని తీసుకొచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అమ్మో నా సావుకొచ్చింది, నన్ను చంపేస్తారు, నేను చచ్చిపోతున్నా అంటావు కానీ ఎప్పుడన్నా సొల్యూషన్ చెప్పినావా నువ్వు? అందుకే పోలీస్ స్టేషన్ పోదామన్నా కదరా. నానా అది సొల్యూషన్ కాదు. అయినా ఎందుకు నీ స్వార్థం చూసుకుంటావు? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకేమవ్వదన్న గ్యారంటీ ఏమైనా ఉందా? స్వార్థమ్మా, నేను కూడా మీ ఎంబడి వస్తా అంటున్నా కదరా. వాళ్ళకి నీతోనేందా నా పని? వాళ్ళకి కావాల్సింది నేను తను. దుర్గా అన్నా, కన్న కూతురు కదా, నేను చంపుకోలేను. కానీ అది బతుకున్నంతకాలం నేను చచ్చినట్టే. ఓ దాన్ని చంపేసిరప్పు. దుర్గా అన్నా అన్నా, లేకపోతే ఆడిని చంపేసి అమ్మని తోలుకురానా? వదులుకొని పోయిందాన్ని మళ్ళా తోలుకొచ్చునేంద్రా. పో దాన్ని చంపేసిరా పో. పోతున్నావా లేదా? అన్నా పోతున్నా అన్నా. వాళ్ళు ఏడున్నారో చూపెడుతున్నాడు. అయినా ఈ ఆర్గ్యుమెంట్ అంత అనవసరం, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏంది, మా వల్ల నీకు పెద్ద ప్రాబ్లం అవుతుంది, నీ ప్రాణాలకు సమస్య ఉంది, అంతే కదా? సరే మేము వెళ్ళిపోతాం, నువ్వు ఉండు. ఆయనకు నిజంగానే మనం వెళ్ళిపోవడమే కావాలనుకుంటే శ్రావ్య, పద వెళ్ళిపోదాం. ఏం చూస్తున్నావు? నువ్వు ఎంత చూసినా ఆయనకు మనం వెళ్ళడమే కావాలి, పదా. రే మట్కా, అన్నా చిన్నప్పటి సంది దాన్ని కాపాడినాడు, ఇప్పుడు సంపనీకి వెనకాడొచ్చు. ఓ యొక్క కన్నేసించు. సరే అన్నా. శంకర్ అన్న దగ్గర పోతేనేమో చంపుతాడు అంటున్నావు. పోనీ పోలీసు వాళ్ళ దగ్గర పోదామా? నానా అసలు పోలీసులు మన ఇంటికి ఎట్లా వచ్చారు? సిఐ సార్ ఇంకెప్పుడు వస్తాడు బ్రో? సిఐ ఎప్పుడు వస్తే నీకెందుకు? పోలీసులు మన ఇంటికి ఎట్లా వచ్చిరని అడుగుతున్నా. అరే ఇప్పటికే చాలా సేపు అయిపోయింది. గిట్లా టిఫిన్ అన్నా ఏమన్నా తెప్పిండ్రమ్మా? నానా అరే అరవకరా, పక్కనే ఉన్నావు కదా, కుక్కలాగా ఎందుకు అరుస్తున్నావు? మరి అడుగుతుంటే వినపడినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఎందుకు? చెప్పు. ప్లేట్ బోండా. టిఫిన్ గురించి కాదు, పోలీసులకు ఎట్లా తెలిసిందని అడుగుతున్నా. నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. రాత్రి వాకింగ్ పోలే, పోలీస్ స్టేషన్ పోయినా, వాళ్ళే మన ఇంటికి వచ్చి నన్ను కొంటపోయారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తావా? స్టేషన్లో ఏం చెప్పలే. మరి పొద్దున కాల్ చేసి చెప్పిన. అదే ఎందుకు? నాకు రాత్రి నిద్ర రాలే. ఏంది? అదేరా, నాకు రాత్రి నిద్ర రాలే. ఏటీఎం పోయి డబ్బులు లేకపోతే బ్యాంకుకు బుక్క పెట్టి డబ్బులు తీసుకున్నట్టు నీకు నిద్ర రాకపోతే టీవీ పెట్టుకొని ఏదైనా సినిమా చూడాల్సింది, అంతేగాని ఫోన్ పట్టుకొని పోలీసులకు ప్రచారం చేస్తావు. మేము ఎక్కడున్నామో పోలీసు వాళ్ళు చెప్పింది గుర్తుకొచ్చింది. నిన్న రాత్రి కళ కూడా వచ్చింది. ఆ కళ నిజం కావద్దని ఫోన్ చేసి చెప్పిన. పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? నీకేం కళ వచ్చింది? అసలు ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? ఇగో ఈయననే ఈమెను వదిలేసి మన ఇద్దరిని చంపుతున్నట్టు, మొదలు నిన్నే నరికేస్తున్నట్టు కళ వచ్చిందిరా. అంటే ఇప్పుడు ఆ కళ నిజం చేద్దామని చూస్తున్నావా?
అరే గా సిఐ అసంటోడు కాదురా, మీరు ఏడున్నారో చెప్తే మన ముగ్గురిని శంకరన్న నుండి కాపాడతానని చెప్పిండు. గందుకే చెప్పినా శంకరన్న నుండి మనల్ని కాపాడుతాడు. గతే కదా నేను చెప్తుంది. నీ దిక్కు మల్ల భయంతో అందరిని చంపుతున్నావు నాన్న నువ్వు. గా దిక్కుమల్ల భయమేరా, అక్కడ ఉంది నీ ఫోటో కాదు నా ఫోటో. గా ఫోటో శంకరన్న కంట్లో పడ్డది, మన కోసం వెతుకుతున్నారు. గదే మళ్ళీ పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు మనం అందరం బతుకున్నామంటే గా దిక్కుమాల భయమేరా. దిక్కుమాల భయం అంట, దిక్కుమాల భయం, దిక్కుమాలోడా. అసలు పోలీసు వాళ్ళని నమ్మాలన్న ఆలోచన ఎట్లొచ్చిందన్నా నీకు? పోలీసు వాళ్ళు కాబట్టి. అట్లయితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి, ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెడతారు? మేబీ స్టేషన్లో కూడా మా నాన్న మనుషులు ఉన్నారేమో. కరెక్ట్ 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 కరెక్ట్. ఇద్దరు పిచ్చోళ్ళ మధ్యలో కూర్చున్నానా నేను? సార్ అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏంటి మా పరిస్థితి? నేను అప్పుడు చెప్పిన ఇవ్వండి నమ్మొద్దని. ఓపీ ఇక్కడ గాడి లెక్కలు మొత్తం చెప్పేసి వచ్చినావు. నీ దిక్కుమాల టెన్షన్ తగలయ్యా. ఒక్క 5 నిమిషాలు ఆగరా, సిఐ సాబ్ వచ్చి మనందరిని కాపాడతాడు. గప్పుడు నువ్వే నా కాళ్ళ మీద పడి థ్యాంక్ యూ నాన్న, మనందరి పానాలు నీ వల్లే కాపాడబడ్డాయని చెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడతావురా. పడతా. పడ్డానికి నేను, పడిపించుకోవడానికి నువ్వు, చూడడానికి ఇది ఉంటుందో లేదో చూద్దాం. ఏడికి పోతారా మరి? చూద్దాం. ఏం టెన్షన్ పడ కృష్ణ. ఏమమ్మా నీకు ఆ ఒక్క డైలాగే వచ్చా? ఇదంతా కాదు, మనం ముందు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, పదండి. అరే ఏడికి పోతావురా? ఆ సిఐ సార్ వస్తాడు, ఆగు. నడు నానా. అరే ఏం పాగ చెప్తుంటూ వింటలేవు. నీ అవ్వ మంచుకో మాట కొడుకో దెబ్బ చెప్తే కూడా వింటలేడు. ఎంత చెప్పినా అయినవేంద్ర నువ్వు? రానా ముందు. అరే అది కాదురా అన్నా. కృష్ణ అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూస్తావేంటి, పో. అరే నువ్వు రారా లంబడికే. నాన్న శ్రావ్య రావట్లేదు నాన్న. వెనకాల వస్తుంది నడురా. వెనకాల వస్తలేదు నాన్న. వస్తుంది నడురా, వాళ్ళు వచ్చేస్తారు నాడు. అయినా తను వదిలేసి ఎలా వెళ్తాం నాన్న? సరే తను వచ్చే వరకు ఆగుదాం. ఆగుదామా? అరే ఆగితే ఆ మొక్కుతే కాదురా, వెనకాల వాళ్ళు కూడా వస్తారు. అలా వదిలేసి వస్తామా? తను ఏమని చేస్తే? గా పిల్ల శంకరన్న కూతురా, గామనేం చేస్తారా పిచ్చోడా? నడు. ఆ శంకరన్నే చెప్పింది కదా నాన్న, దొరికితే ముందు దాన్నే నరికేస్తా అని. పేరున్నోళ్ళు పరుపు కోసం 10 మాటలు చెప్తారా. గా మాటలు నమ్మి కూర్చున్నాం అనుకో, మనం ఎదవలం అయిపోతాం రా. నాన్న తను నాతో ఉండడానికి వాళ్ళ నాన్నను వదిలేసి వచ్చిందాన్న. ఇప్పుడు నేను తన్నెలా వదిలేసి వస్తా? అంటే ఏమంటావురా? గా పిల్ల కోసం నన్ను వదిలేసిపోతావురా? మట్టి బుర్రవు నీకేం? తను గన్ పెట్టి కృష్ణ మీరు వెళ్ళిపోండి అని మనల్ని తప్పించిందానా? అలాంటి అమ్మాయిని చావుకు వదిలేసి మనం వెళ్ళి బతికేస్తే అది ఏం బతుకున్నా? అయినా శ్రావ్య నాన్న, తన్నేమన్నా చేసినా చేయకపోయినా వదిలేసి నేను ఎలా వస్తానా? ఈ ఒక్కసారికి నువ్వు నన్ను ధైర్యంగా వెళ్ళనివ్వు నాన్న.
కృష్ణ ఇటు చూడు. నేను నిన్ను లవ్ చేయకపోయి ఉంటే నువ్వు మీ ఇంట్లో హ్యాపీగా ఉండేదానివి కదా. ఇంట్లో ఉండేదాన్ని, కానీ హ్యాపీగా మాత్రం కాదు. ఏదో ఒకలాగా ఉండేదానివే కదా. నేను నీ జీవితంలోకి రాకపోయి ఉంటే నువ్వు కూడా హ్యాపీగా ఉండేవాడివి కదా. ఉండేవాడిని, జీవితాంతం భయపడుతూ. ఇలా ధైర్యం చేసేవాడిని అయితే కాదు. అవును, అసలు మళ్ళీ నువ్వెందుకు వెనక్కి వచ్చావు? నీకు బాగా చెప్పడం మర్చిపోయినా. మనల్ని చంపడానికి తీసుకువెళ్తున్నారు, మర్చిపోయావా? అవును, మర్చిపోయినా. భయపడ్డా. నువ్వు లేకుండా కొన్ని సంవత్సరాలు, నీతో కొన్ని క్షణాలు. నాకు ఈ క్షణాలే కావాలనిపించింది. నిన్నొకటి అడగనా? ఎప్పుడూ అడిగేది, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు? నువ్వు నన్ను ఈ క్వశ్చన్ అడిగిన ప్రతిసారి నాకు నేను కూడా క్వశ్చన్ చేసుకునేదాన్ని. ఆ ఇష్టానికి ఏమో రీజన్స్ ఏం లేవు. చెప్తుంటారు కదా, నిజమైన ప్రేమకి రీజన్స్ ఉండవని. కానీ ఒక పిచ్చి నమ్మకం మాత్రమైతే ఉండేది, ఏం జరిగినా నా చెయ్యి వదలవని. ఈరోజు పిచ్చోడిలా వెనక్కొచ్చి ఆ నమ్మకాన్ని నిజం చేశావు. అన్నా, అయిపోయిందన్నా. నమ్మలేదు దుర్గా నిన్ను. దాన్ని పెంచినావు నువ్వు కదా. నా మాట కంటే దాని పానానికి ఎక్కువ విలువిస్తావనుకున్నా. నీకాన్నే పెరిగినా అన్నా. సమయం సమస్య ఎట్లాంటిదైనా సరే నీకు ద్రోహం చేస్తానా అన్నా? విజయవాడ రహదారిపై దారుణం. గుర్తు తెలియని దుండగులు ఇద్దరిని చంపేసి పక్కనున్న అడవి ప్రాంతాల్లో పడేశారు. చనిపోయిన వ్యక్తుల్లో శంకరన్న కూతురు కూడా ఉందని అనుమానాలు. శంకరన్న కూతురుతో పాటు చనిపోయిన వాళ్ళెవరు? అందులో శ్రావ్యన్ ప్రేమించిన వాడు కూడా ఉన్నాడా? నథింగ్ టు కన్ఫర్మ్. బాడీస్ గుర్తుపెట్టే స్టేజ్లో లేవు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ ఏం చెప్పలేము. ఆ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ స్పష్టం చేశాయి, శంకరన్న కూతురు శ్రావ్యతో పాటు కృష్ణ అని ఒక కుర్రాడు కూడా ఉన్నాడు. పబ్లిక్ లో మన పరువు అంతా పోయింది. ఎక్కడ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా దొరికి సచ్చింది. అయినా కాపాడలేకపోయారు. ఎందుకు? రిజైన్ చేసి వెళ్ళిపోండి. వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. ఏది డాక్టర్లు చెప్పే మాట? ఇదే మాట నన్ను పోయి ప్రెస్ ముందు చెప్పమంటావా? సారీ సార్. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మరి. కన్నా కూతుర్ని కూడా లెక్క చేయకుండా దారుణంగా చంపేసిన శంకరన్నపై సోషల్ మీడియాలో వ్యతిరేకం మొదలైంది. బాగుంది కదా ఈ సైలెన్స్? నువ్వు హ్యాపీయేగా? నువ్వుంటే ఎక్కడున్నా హ్యాపీయే. అవును, ఆ రోజు దుర్గా అన్న నా మాట విని ఆపకపోయింటే? నేను గదే ఇంట్లో పెరిగినోను దుర్గా. నాకు శ్రావ్యమ్మని చంపుడు ఇష్టం లేదు. ఓ పని చేయి, వాళ్ళని ఎక్కడో అక్కడ వదిలేసిరా.
అమ్మా ఈడ దిగేసి ఏడకైనా వెళ్ళిపో. నేను చంపలేను. ఎందుకన్నా నాన్న నన్ను వదిలేమని చెప్పిండా? మరి నా కుటుంబం అంటే మీరే. అలాంటి కుటుంబంలో ఒకరిని చంపాలంటే నాతోని కాదు. కృష్ణన్ నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా అన్న. అప్పుడు తను కూడా మన ఫ్యామిలీయే కదా. ఈడు కాదమ్మా, అన్న నాకు ఆ మాట చెప్పలే. మరి అన్న చెప్పిన మాటే కానివ్వు. చంపితే నన్ను కూడా చంపేయి. నిన్ను చంపలేనమ్మా. అయితే కృష్ణను కూడా చెప్పొద్దు. పుట్టి 25 ఏళ్ళు దాటినా నాన్న నాతో ఎప్పుడూ ప్రేమగా లేడు. పోనీ అమ్మున్నా ఆ ప్రేమని చూసేదాన్నేమో. నా జీవితంలో ప్రేమంటే ఏంటో చూపించిందే వీడే అన్నా. లేదమ్మా, అన్నా చంపమన్నాడు. వీణ్ణి వదిలేదే లేదు. అయితే ఇద్దరిని కలిపి చంపేయి. కృష్ణ నువ్వు ఇప్పుడు చంపేసి నన్ను వదిలేసినా నేను రేపో ఎల్లుండో ఖచ్చితంగా చేస్తా. ఆడలేని జీవితం నాకొద్దు. కానీ అప్పుడు నా సావుకి మాత్రం కారణం నీదే అవుతుంది. నాకు తెలుసు దుర్గా, నువ్వు చంపలేవని. నువ్వు రావాలన్నదే నా ప్లాన్ కూడా. శంకర్ అన్న కన్ను కూతురుని చంపలేడు. నమ్మకంతో నేను ఒక్కనే పంపుతాడని నాకు తెలుసు. నేను ఈ రోజు వీళ్ళని చంపకుండా వదిలేసినా అన్నకి తెలిసిన రోజు నాతో పాటు వీళ్ళని కూడా చంపేస్తాడు. ఎవరు చావకుండా ఉండే ఒక ఆలోచన నా దగ్గర ఉంది. కానీ అది నీ వల్లే సాధ్యం దుర్గా. ఏంటది? మంచి కోసం ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి. వాళ్ళ లైఫ్ కాపాడిన వాళ్ళు అవుతారు. వాళ్ళు చనిపోయారని నమ్మించాలంటే పోస్ట్మార్టం రిపోర్ట్స్ కావాలి. అది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇస్తారు. మరి అదెలా మేనేజ్ చేస్తారు? పోలీసుడు అనుకుంటే కాని పని ఏదైనా ఉంటుందా? పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలా? ఎవరికి సార్? నువ్వేనా అయితే శంకరన్న కూతురుని లేపుకొచ్చింది? మొన్న మీ నాన్న శంకరన్న పేరు చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇలాంటిదేదో చేసి ఉంటావని. అయినా బతుకున్నోళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా ఇస్తారు సార్? కుదరదు. వాళ్ళు బతుకున్నట్టు నీకోలు చెప్పిరు. కనపడుతున్నారు కదన్నా. కనిపినట్టే ఉండాలా? ఇది మరీ దారుణం సార్. మీకు కావాలంటే ఎంతో కొంత లంచం ఇస్తాను, నన్ను వదిలేండి సార్. అయినా శంకరన్న వల్లే నాకు ఈ హాస్పిటల్ వచ్చింది. ఆయనకు అన్యాయం చేయడం అంటే నా వల్ల కాదు సార్. కరెక్టే. బతుకున్నోళ్ళకి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇయ్యను అంటావు, అంతేనా? అంతే కదన్నా. వీళ్ళని కనిపిస్తున్నారా? క్లియర్గా. శంకరన్న వీళ్ళిద్దరు ఎవరికి కనిపిస్తే వాళ్ళని కూడా చంపమన్నాడు. ఎవరికి కనబడుతున్నారన్నా? ఎవరున్నారు ఇక్కడ? ఎక్కడ సంతకం పెట్టాలి సార్? చెప్పండి, పెట్టేస్తా. సార్ నాకైతే ప్రాబ్లమే ఉండదు కదా సార్? బేసిక్గా అయితే ఏం ఉండదు. కానీ వీళ్ళు కనిపించినట్టు ఎవరికైనా చెప్పినావు అనుకో, ఫస్ట్ ప్రాబ్లం నీకే. అవును, మనం మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్ వెళ్తాం? హే, ఏం మాట్లాడుతున్నావు? టైం చూసినావా? 6 అవుతుంది. ఈ టైంలో అలాంటివి అన్ని మాట్లాడొద్దు. ఎందుకలా? ఈ టైంలో ఏం మాట్లాడినా అవి నిజాలైతాయి తెలుసా? అయితే మంచిదే కదా. అయితే మంచిదే కదా. ఈసారి పోతే నిజంగానే లేపేస్తారు. అయినా నీకు ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలన్న ఆలోచన ఎందుకే? ఆలోచన ఏంటి? ఎప్పటికైనా మనం హైదరాబాద్ వెళ్లాల్సిందే కదా. మా నాన్నకెలాగూ కొడుకులు లేరు. ఏ రోజుకైనా శంకరన్న వారసుడివి నువ్వే. మళ్ళీ గిదేం పంచాయతీ? గదే పంచాయతీ. అమ్మో, కావాలంటే నువ్వు పో, నేనైతే రాను.
నువ్వు రాకపోతే ఇదే వాటర్లో తోసి దొబ్బుతా. వస్తే మీ నాన్న చంపేస్తాడే. రాకపోతే నేను చంపుతా. తాగిపోయి నువ్వు తిప్పలన్నీ తెచ్చుకోకు పక్కనేటు ధైర్యం. అక్కడున్న డాను పేరు శంకరన్న, ఈ చుక్కలన్నీ నీకు వద్దు కన్నా. అక్కడున్న డాను పేరు శంకరన్న, ఈ చిక్కులన్నీ నీకు వద్దు కన్నా. అక్కడున్న డాను పేరు శంకరన్న, ఆ తిక్కలేస్తే చావు దెబ్బ కన్నా. అక్కడున్న డాను